ఓకే. సో, మొత్తం మీద ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే, ఈ యొక్క క్వెషన్ లోపల రైట్ ఈ 1990 స్ట్రక్చర్ ఎట్లా ఉందని చూస్తున్నాం మనం. ఇక్కడ 91 కంటే ముందు ఇలా సమస్య ఏందంటే, భారత ఆర్థిక వ్యవస్థ లోపల కొంత న్యూసెన్స్ జరిగింది. న్యూసెన్స్ అంటే బ్లండర్ మిస్టేక్ అంతే ఇగ. 40 ఇయర్స్ టోటల్‌గా నాశనం చేసి పడేసారు వ్యవస్థను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒక్కరు కూడా ఎకానమిస్ట్‌లు, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరక్కడ. కాబట్టి 91 కంటే ముందు భారతదేశంలో జాతీయ ఆదాయం పూర్తిగా స్లోగా అయిపోయిందన్నమాట. వెరీ వెరీ స్లో. అర్థమైందా? రీజన్ ఏందంటే, ఈ సప్లైని అడ్డగించే కొన్ని చట్టాలు, అనవసరపు చట్టాలు తీసుకొచ్చారు. అర్థమైందా? దాంట్లో నంబర్ 1 ఏందంటే, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకేనా? సో, దీంట్లో మెయిన్ ఏందంటే, ప్రతి చిన్న విషయానికి లైసెన్స్ తీసుకోవాలి. ఇది మనకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఇక్కడ. అర్థమైందా? కాబట్టి భారతదేశ జాతీయ ఆదాయము కొంచెం ఫాస్ట్‌గా పెరగడానికి అవకాశం ఇచ్చిన ఇయర్ ఏందంటే 1991. ఈ 91లో ఎందుకొచ్చిందంటే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయి. ఎకనామిక్ ఏది ఆర్థిక సంస్కరణలు చేసినాం. ఈ ఆర్థిక సంస్కరణలు చేయడం వల్ల ఉత్పత్తి పెరిగింది. ప్రైవేట్ వాళ్ళకి అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ మధ్య కాలం ఏందంటే ప్రైవేట్ గివెన్ రిక్వైర్డ్ పవర్ ఇక రివర్స్ అయింది. ప్రైవేట్ గ్రేటర్ దాన్ ఏది గవర్నమెంట్ అయింది. అర్థమైందా? 91 కంటే ముందు ఏమైంది? గవర్నమెంట్ గ్రేటర్ దాన్ ప్రైవేట్. ఓకేనా? యాక్చువల్‌గా మనం ఏమనుకున్నాం? ప్రైవేట్ ఈజ్ ఈక్వల్స్ టు గవర్నమెంట్ అనుకున్నాం. అవర్ మోటో వాస్ ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్ ఈక్వల్. ఓకే. నో బయాస్ టువర్డ్స్ ఎనీ సెక్టర్. బోత్ ఆర్ గివెన్ ఈక్వల్ రైట్స్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సరే అది అనుకున్నాం మనం. అనుకున్నాం. అట్లే చేస్తే బాగుండేది. మనవాడి ఐడిఆర్ ఎందుకు పెట్టాడో ఎవరికీ తెలవదు. అర్థమైందా? దీనికి అవగాహన రాహిత్యం అని చెప్పొచ్చు. ఎందుకోసమంటే ఇవాళ మీరు వస్తువులను ఉత్పత్తి చేయాలా? పెరిగే జనాభా పెట్టాలా? అది కాన్సెప్ట్ అక్కడ. కాబట్టి ఇదొకటి బ్లండర్ మిస్టేక్ 1951. ఓకే. అక్కడ మీకు ఇయర్ వీలుంటే, అందుబాటులో ఉంటే, గుర్తుంటే రాయొచ్చు. లేతే వదిలేయవచ్చు. డౌట్ ఉన్నది రాయవద్దు. మామూలు రాస్తే అయిపోతుంది. ఓకేనా? కాబట్టి భారతదేశ జాతీయ ఆదాయంలో 91 కంటే ముందు పరిస్థితులు చాలా బాగాలేవు. దానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని తప్పుడు ఆర్థిక విధానాలు. దాంట్లో ఈ పారిశ్రామిక నియంత్రణ చట్టం, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 దీనికి లైసెన్స్ రాజ్ అని పేరు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి లైసెన్స్ తీసుకోవాలి. ఇక్కడ వరెస్ట్‌లీ హిట్ బై ద ప్రైవేట్ సెక్టర్. ఇక గవర్నమెంట్ సెక్టర్‌కి మనం పూర్తి పవర్ ఇచ్చినాం. కానీ వీళ్ళు న్యాయం చేయలేకపోయారు. ఎందుకోసం అంటే గవర్నమెంట్ సెక్టర్‌లో కాన్సెప్ట్ ఏందంటే ఎంప్లాయీస్‌కి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు జనరల్‌గా. అర్థమైందా? సూపర్విజన్ ఉండదు. అర్థమైందా? సో, దానివల్ల ఏమైందంటే గవర్నమెంటు సరైన విధంగా ఉత్పత్తి చేయలేకపోయింది. జనం మాత్రం 3 పువ్వులు 6 కాయలు. ఏది 47 నుంచి 91 వరకు మీకు తెలుసు అక్కడ. అర్థమైందా? ఇయాల 51 ఇది మనం ట్యూబెక్టమీ ఆపరేషన్ పెట్టాం. ఏ ఇయర్‌లో పెట్టాం? ఏ ఇయర్‌లో పెట్టామండి? ప్రపంచంలో మొదటిసారి ఈ ఆపరేషన్ విధానం పెట్టిన దేశం భారతదేశం 1952. 1952. ఇక్కడ మీకు ఇయర్స్ ట్రై చేయండి. పర్ఫెక్ట్ తెలిస్తే రాయండి. ఎందుకంటే ఈ ఎస్సే రాసేటప్పుడు ఎవరైతే ఇయర్స్ మెన్షన్ చేస్తారో వాళ్ళకి కొంచెం మైలేజ్ ఎక్కువ ఉంటుంది. నీ ఫ్రెండ్ రాసిండు, నువ్వు ఐడియా రాసి 51 రాసినావు. ఆటోమేటిక్‌గా నీకు మైలేజ్ ఉంటుంది. బెస్ట్. ఎందుకంటే దీనికి టైం కూడా ఎక్కువ పట్టేది ఏం కాదు నెంబర్ వేస్తే. అట్లా మీరు ట్రై చేయండి. గుర్తునే వేసేయాలి అంతే. ఓకే. కాబట్టి ఇక్కడ ఈ ఐడిఆర్ఏ అనేది భారతదేశ జాతీయాన్ని పూర్తిగా కుంగదీసింది. ఎందుకు అంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ప్రొడక్షన్ ఉండదు. మనం చూసినాం కదా! ప్రొడక్షన్ ఇంటూ ఏం పెట్టి గుణిస్తే జాతీయ ఆదాయం వస్తది? ప్రైస్. ధర పెడితే ఏమొస్తది? జాతీయ ఆదాయం వస్తది. కాబట్టి ప్రొడక్షన్ దెబ్బతిన్నది కదా! ఎక్కడ? ప్రైవేట్ సెక్టర్‌లో. ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏందంటే ఈ ఫెరా ఉంది. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. సో, దీన్ని మనకు తెలుగులో విదేశీ మారక నిల్వల నియంత్రణ చట్టం అంటారు. నియంత్రణ చట్టం అంటారు. ఓకే. సో, ఇది ఫెరా ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. కాబట్టి ఈ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడుల పైన న్యూసెన్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని తప్పు చేసిరనుకోండి, తప్పు చేసినప్పుడు వాళ్ళ పైన సివిల్ కేసులు పెట్టాలి. కానీ వీళ్ళు క్రిమినల్ కేసెస్. భయపడిపోయేది. కాబట్టి తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఆ తప్పులకు శిక్ష ఏమి వేయాలి? సివిల్ వేయాలి. వీళ్ళు క్రిమినల్ వేసేది. కాబట్టి భారతదేశము ప్రపంచ దేశాలతో ఒక ఇది విడిపోయిన కార్యక్రమం చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ
ఈ మీరు దిగుమతి చేసుకుంటే 300% పన్ను వేసేది, ట్యాక్స్ వేసేది. వస్తు విలువ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి, ట్యాక్స్ 300 ఉండేది. అర్థమైంది? ఇది టూ మచ్. అది ఎప్పుడైనా వస్తు విలువ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ తక్కువ ఉంటుంది. విచిత్రం ఇక్కడ 3% ట్యాక్స్ వేసేది. అంటే దాని అర్థం ఏంటంటే దీనివల్ల మనకు క్లోజ్డ్ ఎకానమీ కాన్సెప్ట్ వచ్చింది, సంకుచిత ఆర్థిక వ్యవస్థ వచ్చింది. కాబట్టి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ వల్ల విదేశీ వ్యాపారము చేయలేకపోయినాం. మనం ముందే చెప్పాము, ఒక దేశం ఫాస్ట్గా డెవలప్ కావాలంటే విదేశీ వ్యాపారం కావాలి. విదేశీ వ్యాపారం కాకుండా నేను ఏదో సాధిస్తుంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకోసం అంటే నువ్వు స్వయం పోషకం కాదు, నువ్వు కాదు, ఏ దేశం కాదు స్వయం పోషకం. అదే తప్పకుండా అయితే విదేశాలపై మీరు ఆధారపడాల్సిందే. బట్ అన్ఫార్చునేట్లీ వి ఇంట్రడ్యూస్ ఫెరా. సో ఇక్కడ రెగ్యులేషన్ విపరీతంగా చేశారు. అదే తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు విదేశాల నుంచి డబ్బు సంపాదిస్తే, విదేశాల నుంచి డబ్బు సంపాదించి డాలర్ సంపాదిస్తే తప్పకుండా ఎవరికి ఇవ్వాలంటే ఇది ఆర్బీఐకి ఇవ్వాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. కాబట్టి నో రూపీ కన్వర్టబిలిటీ, వాట్ ఎవర్ ద అమౌంట్ యూ ఎర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్ మస్ట్ బి సబ్మిటెడ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రేటు ప్రకారం నీకు ఇస్తుంది, ఎంత ఉంటే అంత ఇస్తుంది. ఎక్కువ ఇచ్చే క్వశ్చన్ లేదు, ప్లస్ నిన్ను బయట అమ్ముకునే క్వశ్చన్ లేదు. నువ్వు ఇప్పుడు అమ్ముకోవచ్చు, కరెంట్ అకౌంట్లో మీరు సంపాదించిన డబ్బు అంతా బయట అమ్ముకోవచ్చు. ఆర్బీఐ 83 రూపాయలు ఇస్తుంది అనుకోండి, మీరు బయట అమ్ముకుంటే 200 రూపాయలు వస్తాయి. ఎందుకోసం అంటే డాలర్ అవసరం, ఒక వ్యాపారస్తుడు డాలర్ అవసరం. వాడు ఏం చేస్తాడు, అది కొనేసి అమెరికా పంపించేసి అమెరికా వస్తువు తెప్పించుకుంటాడు, ఇక్కడ అమ్మేసుకుంటాడు అక్కడ. కాబట్టి కన్వర్టబిలిటీ అనేది లేదు. ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే ఉంది, సిలబస్లో చివరి చాప్టర్లో ఉంది, ఎల్పిజిడి లోపల వచ్చేస్తుంది. రూపీ కన్వర్టబిలిటీ అంటారు, రూపాయి మార్పిడి. కాబట్టి ఈ ఫెరా వల్ల పెద్ద న్యూసెన్స్ అన్నమాట. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విడిపోయిన విధంగా చేసిన చట్టం ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ మారక నిల్వల నియంత్రణ చట్టం అనేది ఒకటి. కాబట్టి ఇది రెండవ బ్లండర్ మిస్టేక్. అంటే ఎందుకు జాతీయ ఆదాయం పెరగలేదు 91 కంటే ముందంటే అది రీజన్. నెక్స్ట్ ఇంకోటి ఎంఆర్టీపీఏ, మోనోపోలిస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్. ఇక్కడ ఏకపక్ష ఏకస్వామ్య పరిశ్రమల నియంత్రణ చట్టం, ఇది రిఫరెంట్ కాలేదు, నేను చెప్పాను మొత్తం A to Z. ఓకే, ఇది కాన్సెప్ట్. దీన్ని మనం ఏమంటామంటే ఎంఆర్టీపీఏ అంటాం, మోనోపోలిస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటాం. ఎవరైతే పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ వెంటబడడం, అదే పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలు వాళ్ళ వెంటబడి అర్థమైందా, మీరు ఇది ఉత్పత్తి చేయాలి, అది ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేసేటప్పుడు నాణ్యత ఇట్లా ఉండాలి, అర్థమైందా, క్వాలిటీ ఇట్లా ఉండాలా, ప్లస్ మీ సామర్థ్యాన్ని ఇట్లా పెంచుకోవాలా అని చెప్పేసి వాళ్ళ మీద అనవసరమైన రెస్ట్రిక్షన్ పెట్టేది అనమాట. సో దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలు ఈ చట్టం చూసి పారిపోయినాయి. ఓకేనా. కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలను ఇబ్బంది పెట్టిన చట్టం ఎంఆర్టీపీఏ, విదేశీ వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టిన చట్టము ఫెరా, అదేవిధంగా ప్రతి చిన్నదానికి లైసెన్స్ తీసుకోమని చెప్పింది ఐడిఆర్ఏ. ఈ చట్టాలు ఎందుకు పెట్టారని ఎవరికి తెలియదు. మొత్తం మీద చివరికి ఏమైందంటే ప్రైవేట్ రంగం మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రైవేట్ రంగం కొలాప్స్ అయిందంటే ప్రైవేట్ రంగంలో ప్రొడక్షన్ ఏమైందండి, కొలాప్స్ అయింది. ప్రొడక్షన్ తగ్గితే జాతీయ ఆదాయం ఏమవుతుందండి, తగ్గుతుంది, అంతే కదా. ప్రొడక్షనే జాతీయ ఆదాయము, ప్రొడక్షన్ ఇంటూ ధర జాతీయ ఆదాయము. అక్కడ దెబ్బతీస్తున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే నేషనలైజేషన్. ఇది ఒక బ్లండర్ మిస్టేక్ ఈ మధ్యకాలం జరిగింది. కాబట్టి జాతీయకరణ అంటే మీకు తెలుసు ఏంటంటే అక్కడ ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగానికి అప్పగిస్తే ఏమవుతుందండి, అది నేషనలైజేషన్. కాబట్టి కన్వర్షన్ ఆఫ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇంటూ గవర్నమెంట్ కెన్ బి నేమ్డ్ యాజ్ అ నేషనలైజేషన్. అర్థమైందా. సో ఇప్పుడు ఇది ఎవరు చేయని చెప్పారు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ మధ్యకాలంలో ఇవాళ సరే మనకు ఇది 1956లో ఎల్ఐసి జాతీయం చేసినావు అంటే ఇక గవర్నమెంట్ ఎల్ఐసి ఉండాలి, ప్రైవేట్ ఉండకూడదు. అర్థమైంది. అది ఎవరు చెప్పారో అర్థం కాదు అక్కడ. ఎందుకోసం అంటే ఇన్సూరెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ అంటే అన్సర్టనిటీ, అనిశ్చితి. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఏం జరుగుతుందని ఎవరు తెలియదు, కొందరు తెలుసు అని చెప్తారు. అర్థమైందా. అది వాటి లొల్లి అది. అర్థమైందా. 1 మినిట్ తర్వాత ఏమైందని ఎవరికి తెలియదు ప్రపంచంలో. అర్థమైంది ఆ విషయం. దట్ ఈస్ అన్సర్టన్. దానికోసం మనం ఇది ఇక్కడ ఇన్సూరెన్స్ చేసుకోవాలా. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఉండాలని మొత్తం ప్రైవేట్ చేసి పడేసిండు. అది బ్లండర్ మిస్టేక్. 1972 లోపల అర్థమైందా. సో 1973 లోపల జిఎస్సిని జాతీయం చేసినాం. ఎల్ఐసి అంటే మనిషికి, జిఎస్సి అంటే వస్తువులకు, ఇది కూడా జాతీయం చేసినాం.
దీన్ని ఎవడు చేయమని చెప్పి ఉండి ఎవరు లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ విచిత్రం ఏంటంటే మనవాడు చేసిన చట్టాలన్నీ అసలు ఎందుకు చేస్తారనేది కూడా తెలియదు. మీరు చేసే ముందు ఎకానమిస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. అర్థమైందా? దీని జాతీయ చేసిన ఈ రెండింటిని తప్పు అని చెప్పేసి మనకు ఇలా IRDA అనేది ఒకటి తీసుకొచ్చినాం మనం. ఈ IRDA వల్ల ఏంటంటే ఈ రెండు తప్పు అని నిరూపించబడ్డది. దీని ఇన్సూరెన్స్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ ఏ ఇయర్లో వచ్చిందండి ఇది? ఏమండి? 1999. కాబట్టి ఇన్సూరెన్స్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ రావడం వల్ల బాబు గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ కూడా ఉండొచ్చు నాయన. అర్థమైందా? ఎందుకంటే ఒక దేశం డెవలప్ కావాలంటే అందరూ కష్టపడాలి. ఇవాళ మీరు ఇంతమంది జనాభాను సృష్టించినప్పుడు ప్రైవేట్ ఉత్పత్తి చేయాలి, గవర్నమెంట్ ఉత్పత్తి చేయాలి, జాయింట్ సెక్టర్ ఉత్పత్తి చేయాలి, కోఆపరేటివ్ సెక్టర్ ఉత్పత్తి చేయాలి, లేడీస్ ఉత్పత్తి చేయాలి, జెంట్స్ ఉత్పత్తి, అందరి ఉత్పత్తి చేయాలి అంతే. మరి పెద్ద జనాభా కదా, అంతేగాని వీళ్ళొద్దు వాళ్ళొద్దు అంటే కరెక్ట్ కాదని చెప్పేసి IRDA వచ్చింది, ఇన్సూరెన్స్ రెగ్యులేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ. ఒక అద్భుతమైన చట్టం. దీని యొక్క హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఇక్కడ ఉంటుంది అది హెడ్ క్వార్టర్. ఓకేనా? అది కాబట్టి ఇట్లా జాతీయం చేసినాం మీరు. అర్థమైందా? ఇది తప్పుడు వ్యవస్థ ఇది. అదే రకంగా ఇక్కడ మీకు 1969లో కొన్ని బ్యాంకులు జాతీయం చేసినాం. 14 బ్యాంక్స్ జాతీయం చేసినాం. అది ఎందుకు చేసినారో అర్థం కాని విషయం. ఎందుకోసం అంటే మీకు ప్రైవేట్ బ్యాంకులు ఉండకూడదు, అన్ని గవర్నమెంట్ బ్యాంకులు ఉండాలనేది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ అడిగారు, ఏమండి ఇదేంది నాకు అర్థం కాదు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మీరు ఎన్నుకున్న తర్వాత ఇదేం పిచ్చి పని అంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము గవర్నమెంట్ పరం చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే రుణాల యొక్క వడ్డీ తక్కువగా ఉంటుంది, ప్రజలు వాళ్ళ దగ్గరకు పోతారు, అందుకే వాళ్ళు లబ్ధి పొందుతారని వాళ్ళు చెప్పారు. బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. నువ్వు అట్లా ఒకవేళ ఫీలింగ్ ఉంటే ప్రైవేట్ వదిలేసి నువ్వే స్టార్ట్ చేయి. ప్రైవేట్ వాళ్ళని గవర్నమెంట్ చేస్తావు. యూ యువర్ సెల్ఫ్ కమ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ రైట్ బ్యాంక్స్ ఇన్ ఈచ్ స్ట్రీట్. ఎవడొద్దన్నాడు? నువ్వు ప్రతి గల్లీకో పెట్టుకో. అదే గవర్నమెంట్ బ్యాంక్ పెట్టేసుకో. ఉన్న ప్రైవేట్ తీసుకొచ్చి గవర్నమెంట్ చేయమని ఎవరు చెప్పారు ఇక్కడ? దట్ వాజ్ అ బ్లండర్ మిస్టేక్. దానివల్ల ఏమైందంటే ఇప్పటికీ బ్యాంకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇండియా లోపల. గవర్నమెంట్ బ్యాంకులన్నీ మూలబడ్డాయి. ఇలా 27 తీసుకుపోయి 12 చేసి పడేసారు, ఇంకో 2 తీసి పడేస్తాం అంటున్నారు. అర్థమైందా? సో ఇట్లా ప్రభుత్వం మొత్తం ఫినిష్. ఈ ప్రైవేట్ బ్యాంకులు డెవలప్ కాకుండా 91 వరకు వాటి వెంటబడ్డారు. 91 తర్వాత మనం ఓపెన్ చేసినాం, కానీ అంత ఈజీ కాదు స్టార్ట్ చేయడం. ఎందుకంటే 500 crores వాళ్ళకు పేడప్ క్యాపిటల్ ఉండాలి ముందుకు రావాలంటే. స్క్రీనింగ్ చేసేస్తారు. భీమల్ జలాన్ గారు దాని స్క్రీనింగ్ కార్యక్రమంలో ఉన్నారు ఇక్కడ. ఇప్పటి వరకు 2కి ఇచ్చారు అవకాశం. బంధన్ ఇది ఒక బ్యాంక్ ఇచ్చారు, IDFC అదొకటికి ఇచ్చారు. 25 మంది అప్లై చేసి ఇద్దరికి వచ్చింది ఇక్కడ. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అక్కడ. నేను అనేదంటే ఒక దేశంలో ఎంత ఎక్కువ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంటే అంత దేశం బాగుపడుతుంది. ఎందుకు? బ్యాంక్స్ కెన్ కలెక్ట్ సేవింగ్స్, ద సేవింగ్స్ ఆర్ గివెన్ టు ద ఇన్వెస్ట్మెంట్ టు ద ఇన్వెస్టర్, దే కెన్ పర్చేస్ ద క్యాపిటల్, దే కెన్ ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అర్థమైందా? కాబట్టి బ్యాంకులు బలంగా ఉండాలి, బ్యాంకుల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, బ్యాంకుల క్వాలిటీ ఎక్కువ ఉండాలి, బ్యాంకులు సమర్థవంతంగా ఉండాలి, బ్యాంకులు ప్రైవేట్ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి, కోఆపరేటివ్ అన్నిట్లో ఉండాలి అక్కడ. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి వీటి జాతీయ చేసే కార్యక్రమం చేశారు. ప్లస్ 1980లో కూడా చేశారు. మీకు తెలుసు ఎన్ని బ్యాంకులు అండి? 6 బ్యాంక్స్ చేశారు. తర్వాత ఒక ఆలోచన వచ్చింది మనకి, ఇదంతా ఒట్టి లొల్లి వద్దు అని చెప్పేసి బ్యాంకులను చేయకూడదు అని చెప్పేసి ఎవరు చెప్పి మిస్టర్ నరసింహన్ 1991లో నరసింహన్ గారు. కాబట్టి ఈ 40 సంవత్సరాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల విచిత్రం ఏమైంది అంటే సప్లైని మొత్తం నాశనం చేశారు, డిమాండ్ మాత్రం పెంచారు. ఇది మనం చేసింది. సప్లై అంటేనే జాతీయ ఆదాయం, సప్లై అంటేనే ఉత్పత్తి, సప్లై అంటేనే ప్రొడక్షన్. బట్ డిమాండ్ పెరిగింది, జనం పెరిగింది. ఎప్పుడు కానీ జనం పెరుగుతున్నారన్నప్పుడు జనానికి సమానంగా నువ్వు సప్లై చేసే బాధ్యత మీద ఉంది. అంతేగాని జనాన్ని పెంచుతా సప్లై పెంచా అంటే కరెక్ట్ కాదు, మిస్ మ్యాచ్ అయింది. సో వెన్ ఎవర్ డిమాండ్ ఎక్సీడ్ సప్లై, అక్కడ కొనేవాళ్ళు ఎక్కువయ్యారు, తినేవాళ్ళు ఎక్కువయ్యారు, సప్లై లేదు, ధర ఏమైందండి? దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. కానీ మనం ద్రవ్యోల్బణం అన్నాం. స్టిల్ పర్సిస్. ఇండియన్ ఎకానమీ స్టిల్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా? ఈవెన్ ద ల్యాబ్స్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. అర్థమైందా? బికాజ్ ఆఫ్ ఫాల్టీ పాలసీస్. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు జనాల్ని ఎంత సృష్టిస్తుంటారో వాళ్ళకు మీరు సప్లై చేయాలి. అది బేసిక్ ప్రిన్సిపల్. అది మర్చిపోతే న్యూసెన్స్ అవుతుంది అక్కడ. అర్థమైందా? రైట్. సో ఇట్లా మనకు ఈ జాతీయం చేసే కార్యక్రమాలు మొత్తం మీద స్ట్రక్చరల్ చేంజెస్ అనేది కరెక్ట్ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా జాతీయ ఆదాయము అతి దారుణంగా దెబ్బతిన్నది 91 కంటే ముందు. ఎట్లుందంటే ఇది ఇలా ఒక స్ట్రక్చర్.
ఎస్. సో ఇది మామూలుగా ఓకే. సో ఇది ఓకే. ఇది ఏంటిదంటే ఇది మామూలుగా సప్లై, ఇది డిమాండ్. అంటే జనం ఇది ఎకానమీ. ఎకానమీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ స్ట్రక్చర్. ఎప్పుడు కానీ ఎకానమీ మస్ట్ బీ కోప్ విత్ ద పాపులేషన్, సప్లై మస్ట్ బీ ఈక్వల్ విత్ ద డిమాండ్. ఇన్ సచ్ వే మెజర్స్ ఆర్ టేకెన్. మీరు చేయవలసింది ఇక్కడ. కానీ ఇక్కడ ఈ విషయం గుర్తులేక జనాన్ని పెంచితే అది రివర్స్ అయితే అప్పుడు ప్రైస్ పెరిగి ద్రవ్యోల్బణం వచ్చింది. ద్రవ్యోల్బణం ఉండవలసింది 4% అయితే 16.5% అయింది ఇక్కడ 91లో. కాబట్టి అది ఉండవలసింది కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ 4%, బట్ రికార్డెడ్ 16.5%. తర్వాత ఒక 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 ప్రభుత్వము చేయవలసిన సాలిన అప్పు, దాన్ని ఏమంటారండి, 1 year debt of the government can be named as, మామూలుగా ఒక దేశం 1 సంవత్సర కాలంలో చేసిన అప్పును ఏమంటారు? ఏమని? ఫిజికల్ డెఫిసిట్ అంటారు. దీన్ని కోశ లోటు. నేను బడ్జెట్ చెప్తాను, అది నెక్స్ట్ బడ్జెట్కి వస్తుంది, చెప్పేస్తాను. కాబట్టి ఇక్కడ మనకు ఆ కోశ లోటు ఎంత ఉండాలంటే, కోశ లోటు జీడిపిలో 3% ఉండాలి. అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రభుత్వము స్థూల దేశీయోత్పత్తిలో 3% వరకు అప్పు చేయవచ్చు, పర్మిటెడ్. బట్ అది ఎంత ఉందంటే ఇక్కడ 8.4% ఉంది. ఫిజికల్ డెఫిసిట్ రికార్డెడ్ 8.4% 1991. ఇన్ఫ్లేషన్ రికార్డెడ్ హౌ మచ్? 16.5% ఇన్స్టెడ్ ఆఫ్ 4% ఇన్ 1991. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 40 yearsలో మొత్తం దెబ్బతిన్నది. ఈ 40 yearsలో చైనా వాడు మంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎకానమీని మనం, అర్థమైంది. మనోడు అన్ని పిచ్చి పిచ్చిగా అర్థమైందా, అది ఇంట్రొడ్యూస్ చేయ, ఇది ఇంట్రొడ్యూస్ చేయ, అర్థమైందా, ఆ జనాల్ని పెంచా, అర్థమైందా, అనవసర చట్టాలు చేయ, ఇక్కడ మొత్తం పిచ్చి లేపాడు ఆర్థిక వ్యవస్థకు. సో దీనివల్ల ఇక్కడ ఏమైందంటే, తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ విదేశీ మారక నిల్వలు అనేది ఒక 6 months ఇంపోర్ట్ సమానంగా ఉండాలి. విదేశీ మారకలు ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. కాబట్టి వరుసగా 6 నెలల దిగుమతులకు సరిపోను మనకు ఉండాలా, అర్థమైంది. అది ఓన్లీ వీక్ డేస్కి ఉన్నాయి, అక్కడ వీక్ డేస్కి ఉన్నాయి, అర్థమైంది. ఇప్పుడు మామూలుగా 9 నెలలు చేసుకోవచ్చు. మనకు దాదాపు 648 US బిలియన్ డాలర్స్ ఉంది ఇప్పుడు. అప్పుడు ఎంత అంటే ఓన్లీ 1.2 US బిలియన్ డాలర్సే ఎప్పుడు 91లో. కాబట్టి మీగర్ FER రికార్డెడ్ ఇన్ 1991, ద నెంబర్ వాజ్ ఓన్లీ 1.2 US బిలియన్ డాలర్స్. ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ఓన్లీ 6 months, అది ఒక వీక్ డేస్ ఇంపోర్ట్స్, కానీ ఉండవలసిన 6 months ఇంపోర్ట్. కాబట్టి భారతదేశానికి ఆర్థిక సంస్థ చేసిన తర్వాతనే జాతీయత పెరిగింది. కాబట్టి జాతీయత పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఇవి రాసుకుంటాం మనం వరుసగా, అర్థమైంది. లేకపోతే ఇవాళ భారతదేశం యొక్క జాతీయ ఆదాయము ఓన్లీ 3.9 US బిలియన్ డాలర్స్ మాత్రమే, అర్థమైందా. అదే చైనా ఉంది చెప్పాను, చైనా జాతీయ ఎంత? మనది 3.9 అయితే 100 ఎంత? 18.5 ట్రిలియన్ డాలర్స్. ఇవాళ అమెరికా ఎంత? 28.5 US బిలియన్ డాలర్స్ అమెరికాది. అమెరికా జాతీయ ఆదాయం ఇండియా జాతీయ ఆదాయానికి సంబంధం ఉందా? అక్కడ ఉన్నది 30 కోట్లే, ఇక్కడ ఉన్నది మొత్తం జిబజిబ 142 crores. అర్థమైంది. నువ్వు ఎక్కడ పోయినా జిబజిబ. అంటే ఎందుకు జరుగుతుంది ఇట్లా, ఏమైంది అంటే మనకు తెలుసు అక్కడ. కాబట్టి మీరు చేసింది ఏంటంటే ఉత్పత్తిని పెంచే కార్యక్రమం చేయాలి ఎప్పుడు కానీ. ఉత్పత్తి పెంచనీకి అన్ని సోర్సెస్ నీకు ఉన్నాయి. ఇలా 450 rivers ఉన్నవి, వాటి ఇంటర్ కనెక్టివిటీ చేసేసుకోవాలా. ఇక సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉన్నది, నార్త్ ఈస్ట్ మాన్సూన్, దాన్ని చేసేసుకోవాలా. సముద్రంకు ఇక మూడు సైడ్లు సముద్రం ఉంది అక్కడ. వెట్టెస్ట్ కంట్రీ ఇది. వెట్టెస్ట్ అంటే చాలా తడి దేశం భారతదేశం. అయినప్పటికీ 50% రైతులు ఇవాళ వర్షాల పైన ఆధారపడుతున్నారు. ఇలా 50% రైతులు డెట్లో ఉన్నారు. డెట్ అంటే అప్పుల్లో ఉన్నారు భారతదేశంలో. తెలుగు రాష్ట్రాల్లో 85% అప్పుల్లో ఉన్న రైతాంగం అక్కడ, అర్థమైందా. ఒకటి కాదు అక్కడ. సో అన్ని లీకేజెస్. రీజన్ ఏంటంటే ఇవన్నీ మనం స్మెల్ చేయాలంటే 1947 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎకానమిస్ట్లే కూర్చోవాలి అక్కడ. ఇక్కడ దరిద్రం ఏమైందంటే ఇక్కడ ఫేమస్ ఎకానమిస్టులు కానీ కూర్చోవాలంటే వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేరు. ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ, ఇవాళ నిర్మల కూడా ముందే చెప్పి నాకు పైసలు లేవు బాస్, నేను ఏం చేయలేను, ముందే చెప్పింది, నేను పోటీ చేయను, నాకు ఇస్తే పోస్టులు అయితే అక్కడ పోయి కూర్చుంటాయి అనేది, అంతేగాని ఒక పైసా నగ్గలే అని చెప్పేసింది, అర్థమైందా.
సో కాబట్టి వీళ్ళు కావాలని అక్కడ ఇది పివి నరసింహారావు గారు కావాలని ఇక్కడ మోడీ గారు వీళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళు ఇంటలెక్చువల్స్ జనాల్లో పోయి ఆ స్పీచ్లు ఇచ్చి అర్థమైందా ఓట్లు వేయించుకుంటూ వీళ్ళు టైం ఉంటుంది ఫస్ట్ వీనికి టైం ఉంటుంది. ఎస్పెషల్ ఎకానమీకి అయితే ఇంకా టైమే ఉండదు. ఏ సబ్జెక్ట్ ఉంటుంది ఎకానమీకి ఉండదు. అది సబ్జెక్ట్ అలాంటిది. మీకు అమర్త్య సేన్ ఉంటాడు, నోబెల్ ప్రైజ్ విన్నరు. ఆయన ఒక 10 minutes టైం ఏంటి ఇవ్వడు ఆయన. 10 minutes ఎందుకోసం అంటే ఇంటర్నేషనల్గా తిరుగుతుంటాడు పొద్దాక, ఫ్లైట్ టికెట్లు తిరుగుతుంటాయి పొద్దాక. సో వాళ్ళకి అట్లా ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళని దొరికించుకొని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ పార్లమెంట్ చూడ, ఆ పార్లమెంట్లో ఆ రోజు లోక్సభలో చూడ, దాంట్లో ఎవరో ఇంగ్లీష్ వచ్చినోడికి ఆ ఆర్థిక శాఖ మంత్రికి ఇచ్చేది. ఆ దరిద్రం ఇప్పుడు ఎవరు పట్టుకుంది భారతదేశంకి. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క ఫైనాన్స్ మినిస్టర్ను కరెక్ట్ పెట్టేసుకుంటే దేశం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ 91 కంటే ముందున్నటువంటి సమస్య మనం చూసినాం. కాబట్టి భారతదేశం లోపల జాతీయ ఆదాయము స్లోగా ఎప్పటి వరకు ఉందంటే 91 వరకు స్లోగా ఉంది. రీజన్స్ ఏంటంటే మనం చెప్పినాము కొన్ని అనవసరపు చట్టాలని చెప్పినాం ఈ మధ్యలో. ఇక్కడ నేను రాస్తాను వరుసగా, అర్థమైంది. దీనికి ఏది ఏందనేది మాకు జస్ట్ ఐడియా ఉంది. వీటిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయదు, చేస్తే ఎక్కువ అవుతుంది అక్కడ మ్యాటర్ అక్కడ, ఓకేనా. కాబట్టి మనకు తెలిసి ఉండాలి ఇక్కడ. కాబట్టి 1991లో భారత ఆర్థిక వ్యవస్థ ఏంటంటే టేక్ ఆఫ్లోకి వెళ్ళింది. టేక్ ఆఫ్ అంటే ఏంటంటే ప్లవన దశ. ఇలా మీరు ఫ్లైట్లో ఎక్కితే ఫ్లైట్ కొద్ది దూరం దాకా బాగా పరిగెత్తి లాస్ట్ ఇట్లా పైకి పోతుంది. దీన్ని ఏమంటారండి ఇక్కడ? ఏమంటారు? టేక్ ఆఫ్ అంటారు. 47లో ఫ్లైట్ ప్రారంభమైతే 91లో టేక్ ఆఫ్ అయింది. అది అదేంది 91లో టేక్ ఆఫ్ అయింది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ టేక్ ఆఫ్ అయిన సంవత్సరం 1991. ఎందుకోసం అంటే ఇక్కడ ఎకనామిక్ రీఫార్మ్ చేశారు, ఆర్థిక సంస్కరణ చేశారు. దానివల్ల ఏమైందంటే ప్రైవేట్ సెక్టర్కి కావాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏం చేశారు? ఐడిఆర్ఏను పక్కగొట్టారు, ఐడిఆర్ఏను పక్కగొట్టేశారు. ఎంఆర్టీపీని పక్కగేశారు, ఎంఆర్టీపీని కూడా తీసేశారు, ఓకేనా. తర్వాత ఫెరాను పక్కగట్టేశారు, ఫెరాను తీసేశారు, ఓకేనండి, రైట్. సో ఈ ఎంఆర్టీపీ బదులు ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు, సిసి అంటాం, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. ఫెరా బదులు ఏం తీసుకొచ్చారు? ఫెమా తీసుకొచ్చారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, రెగ్యులేషన్ కాదు, నియంత్రణ కాదు బాస్, మేనేజ్ చేయాలా. అదే విదేశీ పెట్టుబడులు మనం మేనేజ్ చేయాలి కానీ నియంత్రణ చేయకూడదని చెప్పి చేశారు. తర్వాత ఈ ఎంఆర్టీపీఏలో ప్రైవేట్ రంగాన్ని తొక్కే కార్యక్రమం కాకుండా ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం సమానం అని చెప్పేదే సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు గవర్నమెంట్ ఇద్దరు నిబంధనలు పాటించాలి. బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బోత్ ఆర్ సేమ్, ఓకేనా. కాబట్టి అక్కడ ప్రైవేటు చిన్న, గవర్నమెంట్ పెద్దని కాదు, ఇద్దరు సమానమే. ఎవరు తప్పు చేసినా వాళ్ళు శిక్షించే అధికారం దేనికి ఉంటుంది అంటే సిసిఐకి ఉంటుంది, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. సో మొత్తం మీద ఈ స్ట్రక్చర్ విషయంలో చూసినట్లయితే స్ట్రక్చరు నిర్మాణంలో లోపం ఉంది. లోపం ఏంటంటే డిమాండ్ అనేది విపరీతంగా ఉన్నది, సప్లై అనేది తక్కువ ఉందనే కాన్సెప్ట్ ఇక్కడ మనం చూసుకోవాలి, ఓకేనండి, రైట్. సరే, మొత్తం మీద విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే భారత ఆర్థిక వ్యవస్థ లోపల జాతీయ ఆదాయము అర్థమైందా మనం గమనిస్తే చాలా తక్కువగా ఉన్నది 40 years లోపల. ఎందుకంటే మనం చేసినటువంటి నిబంధనలు అనే విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా, రైట్. ద పీరియడ్ 50 to 80 is often referred as Hindu growth rate due to slow national income growth rate, right, which average around the 2.5 కాదు 3.5% నేషనల్ గ్రోత్ రేట్ కరెక్షన్ చేస్తాను. తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ 1.5%, పీసీ అన్నాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్. So this sluggish growth was largely a result of the regulatory environment leading to an increase in national income from 4.95 lakh crores to right ఇక్కడ 25 lakhs. కాబట్టి ఇక్కడ 1991 కంటే ముందు 91 తర్వాత మనం చూసినట్లయితే రైట్ ఇక్కడ కాన్సెప్ట్ మనం చూసినప్పుడు ఇలా ఓకే రైట్ కాన్సెప్ట్ చూసినప్పుడు ఇలా 4.5 lakhs 4.95 lakh crores ఇక్కడ వచ్చేసి 25 lakh crores, ఓకేనా. సో ఇక్కడ మనకు 2024లో వస్తే ఇక్కడ 171 lakh crores ఇక్కడ జాతీయ ఆదాయం. ఇది జస్ట్ మీకు చూసి నెంబరు, అందుకోసం ఈ నెంబర్లు కూడా అది డైరెక్ట్గా ప్రత్యక్ష ఫ్రాక్షన్ కాకుండా ఓవరాల్ చెప్పాను.
జస్ట్ మీరు రాసేటప్పుడు కొంచెం ఎకానమీ మీరు రాసేటప్పుడు కొన్ని నెంబర్స్ పైన ఐడియా ఉంటే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలా బాగా ఇప్పుడు జాతీయ ఆదాయం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, మస్తు పెరిగింది, ఘోరంగా పెరిగింది, మామూలు పెరగలేదు, ఎంతసేపు అన్నా ఒకటి లొల్లేది, నెంబర్ ఇస్తే అయిపోతుంది. జనరల్గా ఏంటంటే అట్లా ఉంటుంది, క్యాండిడేట్ అట్లా ఉంటుంది. నువ్వు 10 నిమిషాలు మొత్తుకున్నా కానీ చాలా అయిపోయింది అంటాడు, అర్థమైందా? సో దానికి వాల్యూ ఉండదు. కాబట్టి కొంచెం ఎకానమీ విషయంలో నెంబరింగ్ అనేది చాలామంది ఏమంటారు నెంబర్స్ అవసరం అంటారు. కాకపోతే ఏంటంటే రాసిన వెనక తప్పకుండా అసెట్ లెక్క ఉంటుంది, అర్థమైంది? చాలా పెరిగింది కదా. ఇక్కడ ఉండి ఈ మధ్యకాలంలో 5 lakh crores నుంచి 25 lakhs, 20 lakhs crores, 20 lakhs పెరిగింది, 20 lakhs పెరిగింది. ఇక్కడ 25 lakhs to 171 lakh crores, అర్థమైందా? చాలా దారుణంగా పెరిగింది. ఎందుకోసం చెప్పాను, ఇక్కడ మనకు కావాల్సింది టేక్ ఆఫ్ అయింది. ఏమైంది? టేక్ ఆఫ్ అయింది. కాబట్టి జాతీయ ఆదాయం యొక్క వృద్ధి రేటు ఇక్కడ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అంటే పెరిగిందంటే ఏదో చైనాతో పోల్చింది కాదు, పరిస్థితి ఓకే, అర్థమైంది? అంతేగాని మనకు జనరల్గా మన ఎగ్జాంపుల్ చెప్పినాం, ఇలా తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. ఇవాళ మీరు చూస్తే చైనా పరిస్థితి చూస్తే వాంది ఎంత, 18.5 by 142 crore people ఈజ్ ఈక్వల్స్ టు $13,130 US. ఇలా చైనా, మన ఇండియా ఎంత ఉన్నది, ఇండియాది 3.9 by 144 crores, ఎంత ఉన్నది, $2731. ఇలా చూస్తే వాళ్ళ $18.5 trillion, మనది ఓన్లీ 3.9. కానీ జనాభా సమానంగా ఉంది కదా, ఆల్మోస్ట్ సమానం, 2 కోట్లు ఎక్కువ అంతే, అర్థమైందా? కానీ వాళ్ళదెంత, $13,000, మనదెంత, $2,200, అర్థమైందా? కాబట్టి జాతీయ ఆదాయం పెరిగిందని చెప్తాం కానీ పెద్దగా ఏం పెరగలేదు, అర్థమైందా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఇవాళ ఈ జాతీయ వృద్ధి రేటు 3.5, ఇది 1.5, ఇప్పుడు దాదాపు ఒక 5.5 ప్లస్లో ఉంటుంది యావరేజ్. ఈ మధ్య కాలం లోపల 3.5 వరకు తలసరి ఆదాయం వస్తుంది. PCI పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్, ఇది నేషనల్ ఇన్కమ్ గ్రోత్ రేట్. కాబట్టి ఈ మధ్య కాలంలో స్లోవర్ గ్రోత్ రేట్ కంటెంట్, ఆ స్లోవర్ గ్రోత్ రేట్ని ఏమనేదంటే హిందూ గ్రోత్ రేట్ అన్నాను. ఎందుకంటే మిగిలిన మతాల కంటే హిందువులకు ఎక్కువగా ఫంక్షన్లు వస్తుంటాయి, అదేవిధంగా వీళ్ళు కష్టపడతారు, కష్టపడగానే పోచమ్మ వస్తుంది, పోచమ్మలో పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ మైసమ్మ వస్తుంది, అందులో పెట్టేస్తారు, తర్వాత సంక్రాంతి వస్తుంది, దీపావళి వస్తుంది, ఇక పోసుడే పైకి పోయి లేదుగా. అంటే ఇదొక, అర్థమైందా, ఒక సేయింగ్. కాబట్టి ఇక్కడ రాజకృష్ణ అనే ఒక ఎకానమిస్టులు అన్నాడు, వీళ్ళకు దేశంలో ఉన్న దానికంటే ఎక్కువ పండుగలు ఉంటాయి, సంపాదించే వెంటనే సంపాదన అనగానే ఏదో పండుగ వస్తుంది, ఏదో ప్రయోజనం అవుతుంది, అయిపోతుంది అని చెప్పేస్తాడు. సో మొత్తం మీద జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.5, తలసరి వృద్ధి రేటు ఓన్లీ 1.5%, 91 కంటే ముందు. ఆ తర్వాత నుండి జాతీయ వృద్ధి రేటు 5.5 మినిమం అయింది, అంటే ఇది యావరేజ్. ఇలా మొన్న సర్వేలో 8.2% పడ్డది, అది వేరు విషయం. ఒక 3.5 తలసరి వృద్ధి రేటు. మొత్తం మీద జాతీయ ఆదాయం పెరగడానికి, తలసరి పెరగడానికి 1991 చాలా చక్కటి సంవత్సరం. ఎందుకోసం అంటే ఇక్కడ కొన్ని మార్పులు చేశారు. బ్యాంకింగ్లో మార్పు చేశారు, ఎవరంటే మిస్టర్ నరసింహన్. ట్యాక్సుల్లో మార్పు చేశారు మిస్టర్ రాజా చెల్లయ్య. ఇండస్ట్రీలో మార్పు చేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇక్కడ డాక్టర్ మన్మోహన్ సింగ్ బ్రాట్ అవుట్ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ, రాజా చెల్లయ్య బ్రాట్ అవుట్ రిఫార్మ్స్ ఇన్ టాక్సేషన్, అండ్ మిస్టర్ నరసింహన్ బ్రాట్ అవుట్ చేంజెస్ ఇన్ బ్యాంకింగ్. కాబట్టి ఈ ముగ్గురు వల్ల ఏమైందంటే భారత ఆర్థిక పెనుమార్పు చోటు చేసుకుంది. దట్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ పివి నరసింహారావు. సో పివి నరసింహారావు ఏంటంటే ఆయన మల్టీలింగ్వల్, ఒకటి తెలంగాణ క్యాండిడేటు, అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే ఆయన ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ అనే పోస్టు ఎవరు చేయాలంటే ఆర్థిక శాఖలో అవగాహన ఉన్నోనికి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారి ఐడియా వచ్చినవాడు పివి నరసింహారావు. ఆ ఐడియా రావడం వల్ల భారతదేశం ఈ రోజున ఇట్లా ఉన్నది. ఒకవేళ కనుక ఐడియా రాకపోతే అంతే అయిపోయింది, అర్థమైంది? ఐడియా రాగానే వెంటనే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, సార్ ఇవాళ April 1 సార్ అన్నాడు. లేదు బై April 1 కాదు, యూఆర్ అపాయింట్ ఫైనాన్స్ మినిస్టర్, అర్థమైందా? లేదు సార్ నేను ఏది ఎంపీ గెలవాలి కదా, ఎంపీ అవసరం లేదు, రాజ్యసభ ఉంటుంది, దొడ్డిదారి ఉంటుంది, రహదారి లోక్సభ, అందులో నీ వల్ల కాదు, ఎందుకంటే ఎలక్షన్లో పెడితే నీకు ఓటు నీ ఇంట్లో లేరు, నాకు ఆ విషయం తెలుసు. అంతే ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఎకానమిస్టులు మీకు గతంలో ఉర్జిత్ పటేల్ ఉండే RBI, అర్థమైంది? ఆయన పుస్తకాలు పెట్టేసుకున్న తర్వాత ఫ్యామిలీ వచ్చి ఏమండి బయట పోవాలంటే నా వల్ల అని చెప్పి ఆమెకే డివోర్స్ ఇచ్చి పడేసిండ్రు. ఎవరు? ఉర్జిత్ పటేల్ భార్య ఇచ్చేసింది. ఎందుకంటే ఆ పుస్తకాలు అట్లుంటాయి, ఆ వ్యవస్థ అట్లుంటుంది, అర్థమైందా? అది ఇంటర్నేషనల్ లింకప్ కదా. అందుకే మాకు డైలీ పేపర్స్ 5 ఉన్నాయి ఎకనామిక్స్లో, డైలీ
ఎకనామిక్ టైమ్స్తో పాటు బిజినెస్ లైన్ వస్తుంది, బిజినెస్ స్టాండర్డ్ వస్తుంది, ఫైనాన్స్ ఎక్స్పోజ్ వస్తుంది, మింట్ వస్తుంది. అర్థమైందా? 5 పేపర్లు ఎకనామిక్స్ పైన ఉన్నాయి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ లేవు అక్కడ. ఇలా వరల్డ్ లెవెల్లో వీళ్ళు ఇది డీల్ చేయాలి, తప్పకుండా ఇవన్నీ రిఫర్ చేయాల్సిందే. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత క్రిస్టియన్ లగార్డే ఉండే మీకు IMF చీఫ్. అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్. ఆమె కూడా ఇచ్చేసింది డివోర్స్ నాకు వద్దురా బాబు అని. ఎందుకంటే ఆ వర్కౌట్ కాదు అక్కడ. ఈ ఫ్యామిలీస్ ఫ్యాక్చర్లు నడవదు ఇక్కడ. ఆ సబ్జెక్ట్ అలాంటిది. అర్థమైందా? వదిలేసేయండి. ఓకే, కమ్ టు ద పాయింట్. సో 3.5 రైట్ ఇది. ఓకేనండి. ఇప్పుడు మన ఇక్కడ ఏంటంటే వృద్ధి రేటు అనే వర్డ్ ఉపయోగించాం. వృద్ధి రేట్ అంటే ఏంటండి? అంటే మనం ఉపయోగించే ప్రతి వర్డ్కు మీనింగ్ తెలవాలి కదా. గ్రోత్ రేట్ అంటాం. 3.5% గ్రోత్ రేట్. అర్థం. ఇప్పుడు 5.5% గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ అంటే ఏం లేదు, ద చేంజ్ ఫ్రమ్ ప్రిసీడింగ్ ఇయర్ టు కరెంట్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఉన్నది, 2024 ఉన్నది. ఏమి 2023లో ఒక 100 బస్తాలు అయినవి. ఏమి ఇక్కడ 105.5 బస్తాలు అయినవి. గ్రోత్ రేట్ ఎంత అండి? 5.5%. అది కాబట్టి ద చేంజ్ ఫ్రమ్ ప్రిసీడింగ్ ఇయర్ టు కరెంట్ ఇయర్ అంతే. గత సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికి చోటు చేసుకున్న మార్పుని ఏమంటాం? వృద్ధి రేటు అంటాం. ఈ వృద్ధి రేటు జనరల్గా ఎంత ఉండాలంటే జనరల్గా 3 రకాలు. 0 to 5% ఉంటుంది, 5 to 10% ఉంటుంది, 10+ ఉంటుంది. ఓకేనా? ఈ 0 to 5% అంటే ఇది లోవర్ గ్రోత్ రేటు, ఇది 5 to 10 అంటే మీడియం గ్రోత్ రేటు, ఇది 10+ అంటే హయ్యర్ గ్రోత్ రేట్. హయ్యర్ గ్రోత్ రేట్. కాబట్టి ప్రతి దేశము హయ్యర్ గ్రోత్ రేట్ను స్టార్ట్ చేయాలి. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఎక్కడ నడుపుతున్నట్టు. అదే ఇప్పుడు మనకు దాదాపు ఇక్కడ ప్రణాళికలు అయిపోయినాయి కదా. దాదాపు ఇప్పుడు 13th ప్లాన్లో మనం ఇది ఉన్నాము. అర్థమైందా? సో ఆ ప్రణాళికలు ఏ ప్రణాళికలు కూడా మనకు 10% గ్రోత్ రేట్ సాధించలేదు. ఓన్లీ 11th ప్లాన్ 7.8% గ్రోత్ రేట్ సాధించింది. మిగిలిన అన్ని తక్కువే ఉన్నాయి. అర్థమైందా? ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొత్తం మీద వృద్ధి రేటు అనేది చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో ఏర్పడ్డది మనకు హిందూ గ్రోత్ రేటు. ఆ తర్వాత హిందూ గ్రోత్ రేట్ అనే కాన్సెప్ట్ ఓవర్కమ్ చేసినాము. అంటే జాతీయ ఆదాయం పెరిగిందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ విషయం లోపల భారత ఆర్థిక వ్యవస్థ లోపల 91 కంటే ముందు పరిస్థితులు బాగాలేవు, జాతీయ ఆదాయం కూడా తక్కువగా ఉంది. అందుకే జస్ట్ 4,95,000 కోట్ల నుంచి 20 లక్షలే పెరిగింది. కానీ 25 lakhs నుంచి 171 lakh crores ఇది GVA-BP ప్రకారం. GVA-BP అంటే బేసిక్ ప్రైస్. అది మనం డిస్కస్ చేసినాం అది. ఓకేనండి? రైట్. కాబట్టి ఇక్కడ మనకు నేను SLలో మ్యాక్సిమం నెంబర్స్ ఇస్తుంటాను, అది మీరు ట్రై చేయండి. ఎందుకోసమంటే రాయడం వల్ల మనకు ఫెచ్చింగ్ ఉంటుంది అక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు పోస్ట్ రిఫార్మ్స్ మనం చూద్దాం ఇక్కడ. రైట్. పోస్ట్ రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. రైట్. 91లో ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఎయిమ్డ్ ఎట్ లిబరలైజింగ్ ద ఎకానమీ, ప్రైవేటైజింగ్ state-owned enterprises and encouraging globalization. These reforms removed many of the previous regulatory bottlenecks, resulting in a significant increase in national income from 25 lakh crores to 171 lakh crores. ఇది మనకు 24 మొన్న ఇది విలేజ్ చేసిన ఎకనామిక్ సర్వే ప్రకారం. ఈ నెంబర్ ఏంటంటే బీపీ కిందకి వస్తుంది. GVA-BP కిందకి వస్తుంది. ముందే చెప్పాను, నెంబర్ ఇస్తా చివరికి. ఓకేనా? రైట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకు ఈ 91లో, ఓకేనండి. కాబట్టి ఇక్కడ 1991లో మనం తీసుకున్న రిఫార్మ్స్ వల్ల ఇది చేంజ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ LPGD అనే ఒక 4 అంశాలు తీసుకున్నాను. ఇక్కడ దీన్ని ఏమంటారండి? ఇక్కడ సరళీకరణ. ఇంగ్లీష్లో దీన్ని ప్రైవేటీకరణ, దీన్ని ప్రపంచీకరణ, దీన్ని లిబరలైజేషన్, దీన్ని ప్రైవేటైజేషన్, దీన్ని గ్లోబలైజేషన్. ఓకేనా? దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం, పెట్టుబడుల ఉపసంహరణ. అది కాన్సెప్ట్. ఈ 4 తీసుకొచ్చిన మనం. ఇలా భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు LPGD. అర్థమైందా? ఇలా భారతదేశం ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ అంటున్నాము. దట్ క్రెడిట్ గోస్ టు LPGD. ఇలా భారతదేశము 2047కు ఇలా వీక్షిత్ భారత్ వస్తుంది అనుకుంటున్నాం. దట్ క్రెడిట్ గోస్ టు LPGD. మొత్తం మీద ఇది మనకి ఇచ్చారు, మన సిలబస్లో ఉంది, అది మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ భారత జాతీయ ఆదాయం పెరగడానికి దోహదపడ్డ ముఖ్యమైన అంశం ఏంటండి? LPGD. ఆర్థిక సంస్థ లోపల సరళీకరణ ఏంటిదండి? అడ్డంకుల తొలగింపు.
వాట్ ఎవర్ ద barriers which are visible in the economy can be eliminated. That is liberalization. ఓకేనా. నెక్స్ట్ ప్రైవేటైజేషన్, ప్రైవేటీకరణ. వేటిని ప్రైవేటీకరిస్తాం? గవర్నమెంట్ సంస్థలను. ఇలా ఐడిబిఐ కాబోతున్నది, అర్థమైందా? తీసేద్దాం చూస్తున్నది, అర్థమైందా? సో కాబట్టి అక్కడ దాంట్లో గవర్నమెంట్ షేర్స్ని తీసేద్దాం చూస్తున్నది. సో ఇట్లా మనకు రైట్ ప్రైవేటీకరణ. ప్రపంచీకరణ అంటే తెలుసు మీకు. ప్రపంచీకరణ అంటేదండి అంటే దేశాల మధ్య అడ్డంకులు తొలగింపు. లిబరలైజేషన్ అమాంగ్ ద కంట్రీస్. లిబరలైజేషన్ అమాంగ్ ద కంట్రీస్. ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, పేటెంట్, ఎవ్రీథింగ్ వితౌట్ బ్యారియర్స్. అర్థమైంది అది విషయం. కాబట్టి ఇక్కడ మనకు 91 కంటే ముందు మనకి ఎంత 300 రూపీస్ 300% ట్యాక్స్ ఉండే ఇంపోర్ట్స్ పైన ఇప్పుడు 10% అయింది. మీరు ఒక వస్తువుని దిగుమతి చేసుకుంటే 10% వేస్తారు. అప్పటిని తీసేది 300% వేసేది. టూ మచ్. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. సరే, మొత్తం మీద ఎల్పిజిడి అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల భారతదేశంలో జాతీయ ఆదాయం పెరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు. ఇండియన్ ఎకానమీ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద గ్లోబల్ ఎకానమీ. అది కాన్సెప్ట్. అర్థమైందా? ఇవాళ 91 కంటే ముందు కొద్ది దేశాలతో వ్యాపారం చేసేది. 91 నుంచి చాలా దేశాలతో వ్యాపారం చేస్తున్నాము. చాలా దేశాలతో వ్యాపారం చేస్తున్నాము అంటే దాన్ని ఏమంటారంటే ట్రేడ్ డైవర్సిటీ అంటారు. భిన్నత్వం, వాణిజ్య భిన్నత్వం అంటారు. ట్రేడ్ డైవర్సిటీ. బిఫోర్ 1991 with fewer countries we used to do trade, but now yes we extend our scope to every country. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 91 కంటే ముందు యూరోప్తో అమెరికాతో సంబంధాలు ఉండేవి. 91 తర్వాత ప్రస్తుతం మనము ఏ ఖండంతో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఆసియా ఖండానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఏ ఖండం నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ఆసియా ఖండం నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. కాబట్టి అవర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏ ఖండం నుంచి ఎక్కువ అంటే ఆసియన్. పాయింట్ అర్థమైంది. డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి కదా, ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశంలో మార్పులు వస్తున్నాయి, కానీ చాలా స్లోగా వస్తున్నాయి. 75 years లోపల అంత స్లోగా ఉండకూడదు. రీజన్ ఎందుకంటే ఈ మల్టీ పార్టీ సిస్టమ్ ఉండడం వల్ల ఒకటి ఏంటంటే సరైన మెజారిటీ రాకపోవడం ఒకటి, తర్వాత ఎక్స్పర్ట్స్ లేకపోవడం ఒకటి. అదే ఇప్పుడు పార్లమెంట్లో బాగా చక్కగా మాట్లాడుతున్నారు యూత్, అర్థమైందా? ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నారు, వినాలనిపిస్తున్నది. సో అప్పుడైతే వాళ్ళు ఏం మాట్లాడదు, వీళ్ళని వాళ్ళు తిట్ట వాళ్ళని వీళ్ళు తిట్టి ఇదే పని చూసుకుందాం అనేది, అర్థమైందా? ఇదంతా వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది వ్యవస్థ. సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు యూత్ ఇప్పుడు. ఓకే, కమ్ టు ద పాయింట్. సరే, పక్క పెట్టేసేయండి. మొత్తం మీద ఇవాళ భారతదేశ జాతీయ ఆదాయంలో పెను మార్పులు 91 నుంచి చోటు జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఎల్పిజిడి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత 91లో మనం తీసుకున్న చర్యల వల్ల ఈ ట్రేడ్ బాగా డెవలప్ అయింది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బాగా పెరిగినాయి. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అవన్నీ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రండి. రైట్, ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది ఫాస్టర్ గ్రోత్ రేట్. ఇక్కడ ద రీఫార్మ్స్ హెల్ప్డ్ ఓవర్కమ్ ద స్టాగ్నెంట్ హిందూ గ్రోత్ రేట్, ప్రపలింగ్ India into one of the fastest growing economies. Today, India is the 5th largest economy by national income and poised to become the 3rd largest economy near future. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఇన్కమ్ విషయంలో మీరు చూసినట్లయితే జాతీయ ఆదాయంలో మీరు 5th లార్జెస్ట్ అప్పుడు ఇలా తలసరి ఆదాయంలో 136గా ఇలా ఉన్నది. అది కొంచెం కరెక్ట్ కాదు ఇక్కడ. ఇలా మీరు జాతీయ ఆదాయంలో 5th ఉంటే తలసరి ఆదాయం కూడా 5th ఉండాలి, అర్థమైందా? మరి అక్కడ ఎక్కడ పోయింది? 136 ఎక్కడికో వెళ్ళిపోయింది. రీజన్ ఏంటంటే ఇవాళ మీ తక్కువ జాతీయ ఆదాయం, ఎక్కువ జనాభా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని లీకేజెస్ ఉన్నాయి. కాబట్టి మీ జనాభాకు సమానమైన జాతీయాలు సృష్టించుకోవాలి, అంతేగాని జాతీయాన్ని చూసి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే కొద్ది మంది వల్ల జాతీయ ఆదాయం పెరుగుతున్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి జాతీయ ఆదాయం అనేది కరెక్ట్గా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని సూచించదు అనే విషయం అర్థం చేసుకోవాలి. తలసరి ఆదాయం చూపిస్తున్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకా సెక్టర్స్ వైజ్ ఇండస్ట్రీ చూసుకుంటే ఇండస్ట్రీ సెక్టర్లో డిస్పైట్ ర్యాపిడ్ గ్రోత్, industry sector contribution to national income remains insufficient for sustained high growth, while 40% contribution GDP is desired for robust growth. The sector currently contributes less than 30. The manufacturing sector in a particular lags behind, contributing only 50 to 16%, though government aims 25 in national. Okay, ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్ మూడిటి లోపల ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంలో ఇది చాలా ఇంపార్టెంట్.
ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రంగం నుంచి వచ్చే వస్తువులు ఎక్కువగా ఎగుమతి అవుతాయి. ఒక దేశం యొక్క ఎక్స్‌పోర్ట్స్ పెంచే సత్తా దేనికి ఉంటదండి? ద్వితీయ రంగానికి ఉంటది. ఇది మనకు వీక్ ఉన్నది. ఇది ఎంత ఉండాలంటే 40% జీడీపీలో ఉండాలా. ఇందులో మళ్ళీ 4 రంగాలుంటాయి. ఆ 4 రంగాల్లో ఇంపార్టెంట్ ఏందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటాం. ఉత్పాదక రంగం అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఎంతుందండి 15, 16 ఉన్నది. ఇది ఎంతుండాలి అంటే 25% ఉండాలి. ఉండాలి. ఓకేనా? ఇది కూడా ఉండాలి. ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి భారతదేశ ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా వీక్ ఉంది ఇండియాలో అనే విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఇండస్ట్రియల్ సెక్టర్‌ను డెవలప్ చేసేంత వరకు మీరు ఫాస్ట్‌గా డెవలప్ కాలేరు. అదే ఎందుకోసం అంటే వ్యవసాయ వస్తువులు ఎగుమతి చేసే పెద్ద ఏమి రాదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పరమ్ కంప్యూటర్ ఎగుమతి చేస్తే ఒక పీస్ 10 కోట్లు వస్తది. అదే మైజ్ వల్ల, జోవర్ వల్ల 10 కోట్లు సంపాదించాలంటే ఎన్ని లారీలు నువ్వు వరుసగా నిలబెట్టాలి. సింపుల్ అక్కడ. అర్థమైందా? కాబట్టి వ్యవసాయ రంగంలో ఎవడైనా ఉత్పత్తి చేస్తాడు. కానీ పారిశ్రామికం ఇక్కడ ఇంపార్టెంట్. అర్థమైందా? మీ ఎక్స్‌పోర్ట్స్ బాగా పెంచుకోవాలంటే సెకండ్ సెక్టర్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఇలా 4 రంగాలు ఉంటాయి. దాంట్లో ఉత్పాదక రంగం మ్యానుఫ్యాక్చర్ వెరీ ఇంపార్టెంట్. అది మినిమమ్ 25% జీడీపీ రావాలా. కానీ 15-16 ఉన్నది. ఇలా దీనికోసం ఈ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి ఇలా మనం చేసింది ఏంటంటే రైట్ ఇక్కడ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేది 2011లో తీసుకొచ్చినాం. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చినాం. ఇలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే స్కీమ్ తీసుకొచ్చినాం. ఇలా స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అర్థమైంది ఎన్నో రకాల ప్రోగ్రాం తీసుకొస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ద్వితీయ రంగాన్ని డెవలప్ చేయాలి. కాబట్టి మీరు ఫాస్ట్‌గా డెవలప్ కావాలి అనుకుంటున్నారు, ఎక్స్‌పోర్ట్స్ పెంచాలని అనుకుంటున్నారు, మీ ఆర్థిక వ్యవస్థను డెవలపింగ్ నుంచి డెవలప్డ్‌గా మార్చాలనుకుంటున్నారు. నువ్వు ఏమనుకుంటావో అనవసరం కానీ ఇది దీంతోనే అవుతుందంతా. మీ ప్రాథమిక రంగం వల్ల ఒరిగేది ఏమి లేదు అక్కడ. అదే ఎందుకంటే వాటి ధర ఎక్కువ ఉండదు. ప్లస్ ఇక్కడ భారతదేశంలో మొత్తం ఈ గ్రీన్ రెవల్యూషన్ చేయబట్టి మొత్తం నాశనం చేసారు కాబట్టి మీ ఎక్స్‌పోర్ట్స్ ఎవడు పట్టించుకోడు. ల్యాబ్ దాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. అర్థమైందా? కాబట్టి మనం ఉత్పత్తి చేసి మనమే తినాలి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ లేవు ఇక్కడ. అర్థమైందా? టోటల్‌గా నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలా, క్వాలిటీ పెంచాలా అప్పుడు తీసుకుంటారు అక్కడ. కాబట్టి ఈ టెరిషియరీ సెక్టర్ సేవారంగం మీకు తెలుసు. సేవారంగంలో ఉపాధి తక్కువ వస్తుంది. ఓన్లీ ఐసీటీ సెక్టర్ ఉంటుంది అక్కడ. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని బలోపేతం చేయాలి. ఇప్పటికైనా మీరు డెవలప్డ్ కంట్రీగా మార్చాలంటే సెకండ్ సెక్టర్ ఏంటంటే 4 రంగాలు ఉంటాయి. దాంట్లో వెరీ ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. దీంట్లో ఇలా నేషనల్ మినరల్ పాలసీ అని కూడా చేసుకోవడం జరిగింది. 2008లో చేసినాము. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011లో చేసినాము. మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం కూడా చేసినాము. అర్థమైందా? ఇవన్నీ దేనికోసం అంటే సెకండరీ సెక్టర్. అర్థమైందా? సో చైనా వాడు ఏం చేసిందంటే ఈ రంగం పట్టుకున్నాడు. ఈ రంగాన్ని బాగా పట్టేసుకున్నాడు. అర్థమైంది. దానివల్ల ఏమైందంటే ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది ఇక్కడ. ఓకే. అందువల్ల ప్రొడక్షన్ చేసి ఎంత సంపాదించారు అంటే విదేశీ మార్కెట్లో ఇలా భారతదేశంలో ఓన్లీ $648 బిలియన్ మాత్రం విదేశం. అక్కడ $3500 బిలియన్ విదేశీ మార్కెట్లు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం చైనా. 3500 విపరీతమైన ఎక్స్‌పోర్ట్స్ అక్కడ. అర్థమైందా? సో రీజన్ ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ఈ సీసీపీ అంటాం. అదేవిధంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటారు వాళ్ళు అక్కడ. ఆ విషయం అక్కడ. తర్వాత అక్కడ ప్రాపర్టీ నీదని ఉండదు, లీజ్ ఉంటుంది. 80 years 100 years లీజ్ ఉంటుంది. ఏది నీది కాదు అక్కడ. తర్వాత మళ్ళీ లీజ్ తీసుకోవాలి అంతే. అదేవిధంగా అది. సో తర్వాత ఎకానమీ పైన పూర్తి కంట్రోల్ ఉంటుంది. దేనిపైన అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది అక్కడ. అదేవిధంగా సో ఇట్లా కొన్ని లక్షణాలు ఉన్న వల్ల వాళ్ళు అట్లా జరుగుతుంది. అది వేరే విషయం పక్క పెట్టేసేయండి. సో మొత్తం మీద ఈ రంగంలో మనం ఏమైనా చేయాలి, చేస్తేనే బాగుంటుంది. ఓకేనా? రైట్, ఇది పక్క పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ కాన్సెప్ట్లో అగ్రికల్చర్ సెక్టర్, వ్యవసాయ రంగం. రైట్, వ్యవసాయ రంగం. ఓకే, వ్యవసాయ రంగంలో ఏమున్నది ప్రాబ్లం చూద్దామా? రైట్, ఓకే. అగ్రికల్చర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రైట్ ఇదిగోండి, అగ్రికల్చర్ ఎంప్లాయీస్ అరౌండ్ 50% ఆఫ్ వర్క్ ఫోర్స్. ఓకే, బట్ దే ఆర్ గెటింగ్ ఓన్లీ 16% ఆఫ్ జీడిపి, ఇండికేటింగ్ లో ప్రొడక్టివిటీ. దిస్ ఇంబ్యాలెన్స్ హైలైట్స్ ద నీడ్ ఫర్ ఫర్దర్ రిఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ టు ఎన్హాన్స్ కంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఇలా అగ్రికల్చర్ అనే విషయం లోపల
మొత్తం 100 మంది కార్మికులు ఉంటే 50 మంది కార్మికులు ఎక్కడ పనిచేస్తుండే అగ్రికల్చర్లో. అర్థమైందా? జీడిపి లోపల 100 రూపాయల జీడిపి ఉంటే వీళ్ళకి వచ్చే జీడిపి ఎంత? ఓన్లీ 60%. దీన్ని మనం ఏమంటారంటే అక్కడ అంశం లోపల ఇది వర్కర్స్, లేబర్, వర్కర్స్, ఇది మామూలుగా అవుట్పుట్. కాబట్టి ఇక్కడ అంశంలో ఏంటంటే ఎక్కువ మంది పనిచేస్తున్న తక్కువ తీసుకున్నారు. దీన్ని ఓఎల్ రేషియో అంటారు. ఏమంటారు? ఓఎల్ రేషియో సీమ్స్ రైట్ నెగిటివ్. అంటే దాని అర్థం ఏంటంటే O=L ఉండాలి. దాని అర్థం ఏంది? ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళకు సమానంగా ఆదాయం వాళ్ళు పొందాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎక్కువ మంది పనిచేస్తున్నారు, తక్కువ ఆదాయం. సో సమ్ కరెక్షన్ నీడెడ్ ఇన్ ప్రైమరీ సెక్టర్. ప్రాథమిక రంగంలో కొన్ని పొరపాట్లు ఏంటంటే ఎక్కువ మంది పనిచేస్తున్న తక్కువ ఆదాయం అంటే బీదరికలు ఉన్నారు. టోటల్ అగ్రికల్చర్ ఇన్ స్ట్రెస్. అందుకోసం 50% ఆఫ్ ఫార్మింగ్ సొసైటీ సబ్జెక్ట్ ఇండిటెర్నెస్. అర్థమైంది? ఆ విషయం అర్థం చేసుకోవాలి. సరే, వీళ్ళు ఎందుకు ఇట్లున్నారంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా సీజనల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. సీజనల్ అంటే వీళ్ళకు ఇలా 12 మంత్స్కి 6 to 7 మంత్సే పని ఉంటుంది. దీన్ని కాల నిరుద్యోగం అంటారు. ఏమంటారు? కాల నిరుద్యోగం. 12/12 వీళ్ళ పని ఉండదు. ఎందుకోసం అంటే డిపెండింగ్ అపాన్ మాన్సూన్ విచ్ ఆర్ అన్సర్టెన్, దే కెన్ సపోర్ట్ ఓన్లీ 6 to 7 మంత్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. రెస్ట్ ది సబ్జెక్టులు ఐడియల్, వాళ్ళకి ఏం పని ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఇది కాల నిరుద్యోగితకు దారితీస్తున్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే డిస్గైజ్డ్ ఎంప్లాయ్మెంటు, ప్రచ్ఛన్న నిరుద్యోగిత. 25% ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే 100 మంది పనిచేస్తున్న అవసరం లేదు. అక్కడ 25% దే లుక్ లైక్ వర్కింగ్, నథింగ్ ఈజ్ ప్రొడ్యూస్ బై దెమ్. అర్థమైందా? వాళ్ళు శూన్యకి పనిచేసినట్టు కనిపిస్తారు కానీ ఏం లేదు అక్కడ వాళ్ళకి వచ్చేది. అర్థమైందా? కాబట్టి దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, ఎస్పెషల్లీ వ్యవసాయ రంగం లోపల కాల నిరుద్యోగం ఉన్నది, ఒకటి ప్రచ్ఛన్న నిరుద్యోగం ఉన్నది. అర్థమైందా? రెండవది ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు 50% రైతులు వీళ్ళు వర్షాలపై ఆధారపడుతున్నారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఏమైందంటే మెయిన్ వ్యవసాయము. ఇలా విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఇక్కడ మొత్తము 2 రకాలు ఉంటుందండి. జియో లోపల 2 రకాలు ఉంటుంది. జియో గ్రాస్ సోన్ ఏరియా అంటాము, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అంటాము. ఓకేనా? స్థూల సాగు బడి అంటాము, స్థూల సాగు భూమి అంటాము. గ్రాస్ సోన్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. అదేనండి, చూడండి ఇక్కడ గ్రాస్ సోన్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, బోత్ సిమిలర్ బట్ వి హావ్ సర్టెన్ డిఫరెన్స్. ఓకే, వాట్ మైట్ బి ది డిఫరెన్స్? వి హావ్ టు అన్ఎర్త్ ఇట్, రైట్? ఓకే, ఏమనుకుంటుంది చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు రైతులు అద్భుతంగా బ్రతకాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు ఆత్మహత్య చేసుకోకూడదు అని అంటే ఈ రెండిట్లో ఉంటుంది లాజిక్. దీంట్లో మనకు ఏంటంటే దీంట్లో వర్షము ఉంటుంది, వనరు ఉంటుంది. ఇందులో వనరు మాత్రమే ఉంటుంది. సో వనరులు అంటే ఏవి వనరు? బావులు, కాలువలు, చెరువులు. ఓకేనండి? సో ఇక్కడ వెల్ ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్, దెన్ ట్యాంక్ ఇరిగేషన్. ఇక్కడ వర్షం ఉండదు, ఇక్కడ వర్షం ఉండదు, ఓన్లీ సోర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 196 మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ఉంది, ఇక్కడ 96 మిలియన్ హెక్టార్స్ ల్యాండే ఉంది. బేలెక్క అది. అంటే వర్షం వస్తే నువ్వు ఎన్ని ఎకరాలు తింటావు? వర్షం వస్తే నువ్వు ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు? 196. రాకపోతే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఇక్కడ ఏం చేయాలి మనము? GSA = GIA ఉండాలి. అంటే either rain comes or not, doesn't matter, total area can be cultivated. అర్థమైందా? అంటే అర్థమైంది, ఈ చక్రాకు మీరు నీరు వర్షం వచ్చినా అది లాజిక్. అది ఒక్కటి చేస్తే నీ పురుగు మందులు అవసరం లేదు, అర్థమైందా? నీ కెమికల్ ఫెర్టిలైజర్ అవసరం లేదు, అంత ఏం అవసరం లేదు. అర్థమైందా? కాబట్టి రైతాంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు 70 సంవత్సరాల కాంచి. ఎందుకంటే వ్యవసాయానికి కావాల్సింది పురుగు మందులు కాదు, వ్యవసాయానికి కావాల్సింది నీరు.
అర్థమైందా? నీరు ఉంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయవచ్చు. ఇలా భారతదేశంలో పంజాబ్, హర్యానా రైతులు చాలా బెనిఫిట్ అవుతున్నారంటే వాళ్ళకు 5 నదులు పోతున్నాయి కాబట్టి వాళ్ళకు జిఐఏ అనేది 100%. జిఎస్ఏ, జిఐఏ ఈక్వల్ ఇన్ విచ్ స్టేట్? పంజాబ్ అండ్ హర్యానా. మిగిలిన రాష్ట్రాల లోపల పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి జిఎస్ఏ స్టాండ్స్ ఫర్ గ్రాస్ సోన్ ఏరియా, గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. స్థూల సాగు బడి, స్థూల సాగు భూమి. ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? జిఎస్ఏ. ఇది తక్కువ ఉంది. ఇక్కడ రెండెట్లుండాలి? ఇన్ సచ్ ఏ వే మెజర్స్ ఆర్ టేకెన్. అది కాన్సెప్ట్. కాబట్టి ఏ దేశంలో స్థూల సాగు బడి, స్థూల సాగు భూమి రెండు సమానం అవుతాయో వర్షం వచ్చినా రాకపోయినా రైతులు సాగు చేస్తూనే ఉంటారు. మీరు జపాన్కి వెళ్ళండి. జపాన్కి వెళ్తే ఇక్కడ పొలం ఉంటుంది, ఇక్కడ పొలం ఉంటుంది, ఇక్కడ పొలాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఒక కాలువ పోతుంది. ఎవరిదంటే గవర్నమెంట్ ఇస్తుంది కాలువ. అది నీకు ఇష్టం వచ్చినంత వాటర్ ఉపయోగించుకోవచ్చు. ప్రతి పొలం నుంచి ఒక కాలువ పోతుంది. ఆ కాలువ ఎవరిదంటే గవర్నమెంట్ది. అది నీకు ఎంత వాటర్ అయితే అంత వాటర్. ప్లస్ ఈ పంట వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చి కొంటుంది. అంతే, సింపుల్. ఇది జపాన్లో ఉన్నది. అందుకే అంత చిన్న దేశమైనా అద్భుతంగా ఉందంటే అది కాదు. ఇక మన కాలువలు ఎక్కడ మనకు తెలుసు విషయం. అనేది అంటే ఇక్కడ వాటర్ లేకపోతే వేరే విషయం కదా. వాటర్ పుష్కలంగా ఉంది కదా, 450 రివర్స్ ఉన్నాయి కదా, మాన్సూన్ ఉంది కదా. మరి ఏం చేస్తున్నారు మరి ఇంకా 5 రోజులు మీరు? ఇలా మీరు ఇది చేస్తే ఇలా 70% జనాలు అర్థమైంది అద్భుతంగా. మనం కోవిడ్ వల్ల చూడండి, కోవిడ్ వల్ల 68 లక్షల మంది ఈ వ్యవసాయం కోసం పోయినారు. వ్యవసాయ కార్మికులు పెరిగిన కోవిడ్ సమయంలో. జనరల్గా వ్యవసాయం తగ్గుతూ ఉంటారు, కానీ కోవిడ్లో రివర్స్ అయిపోయింది. రీజన్ ఏంటంటే ఒక ఐటీలో పనిచేస్తూ కూడా 4 గేదెలు పెట్టేసుకొని అద్భుతంగా డెవలప్ అవుతున్నాడు. అర్థమైందా? సో కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే వ్యవసాయ రంగంతో కూడా మీరు అభివృద్ధి చెందిన దేశంగా. ఇలా న్యూజిలాండ్ అగ్రికల్చర్ కంట్రీ, డెన్మార్క్ అగ్రికల్చర్ కంట్రీ, ఆస్ట్రేలియా అగ్రికల్చర్ కంట్రీ. అవెవర్ దే ఆర్ డెవలప్డ్ కంట్రీస్. వ్యవసాయంతో కూడా అభివృద్ధి చెందిన దేశంగా మలుచుకోవచ్చు, కానీ మీరు ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి రైతుకు కావాల్సింది నీరు, ఫస్ట్ ఇన్పుట్. అది అర్థమైందా? దాన్ని ఏం చేయొచ్చు మీరు? రెండు సమానం కావాలి. కాబట్టి రైతుల ఆత్మహత్యలు తగ్గాలన్నా, వ్యవసాయంలో ఉత్పత్తి పెరగాలన్నా 24/24 ఇలా వాళ్ళకు ఉండాలన్నా, 24/7 పని ఉండాలన్నా మీరు చేయవలసింది ఏంటండి? గ్రాస్ సోన్ ఏరియా ఈజ్ ఈక్వెస్ట్. ఎందుకోసం అంటే ఫ్యూచర్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచం మొత్తం ఆకలి వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ స్కేర్సిటీ వచ్చే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఆ గ్రీన్ లెవెల్స్ని పక్క పెట్టేసి నదుల అనుసంధానం పెట్టేసి ఇలా వర్షం వచ్చినప్పుడు వర్షం పైన ఆధారపడదు, వర్షాన్ని ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రుల ఆశ్రపైన ఆధారపడకూడదు, తల్లిదండ్రుల ఆశ్రయం మన డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఇది అర్థమైందా? సో ఇది మనకు చేసినటువంటి మెయిన్ ఇక్కడ. కాబట్టి వ్యవసాయ రంగంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయ రంగంతో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇలా వ్యవసాయము ఇలా భారతదేశంలో చూడండి, ప్రతి రంగములో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇట్లుంటుంది, కానీ వ్యవసాయం సంబంధించి ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్. అదేనా? 1947లో షిప్ టు మౌత్ ఉండేది. షిప్ వస్తేనే మనోనికి నోరాడాలా. ఎందుకు వస్తుంటే బ్రిటిష్ వాడు అట్లా తయారు చేసిండు. కానీ ఇక్కడ భారతదేశం గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసి సెల్ఫ్ సఫిషియన్సీ అనే ఒక వర్డ్ ఉపయోగించింది. ఏ ఇయర్లో? 1976. Government announced that India has reached self-sufficiency in food grains in which year? 1976. ఈ రోజున ఎక్స్పోర్ట్స్ గ్రేటర్ దాన్ ఇంపోర్ట్స్ ఉంది వ్యవసాయంలో. అర్థమైందా? అయినప్పటికీ ఇలా వ్యవసాయ దేశం ఉన్నప్పటికీ మెజారిటీ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ కొన్ని దిగుమతులు ఉన్నాయి. అది చాలా దారుణము. అది ఆయిల్ సీడ్స్ దిగుమతి ఇంకా జరుగుతూ ఉంది. అర్థమైందా? పల్సెస్ దిగుమతి ఇంకా. ఈ 2 దిగుమతులు చాలా టెరిఫిక్గా ఉన్నాయి. ఇవి మనం కొంచెం రివర్స్ చేయాలి. వ్యవసాయ దేశమై ఉండి భారత ఆర్థిక వ్యవస్థలో మనం దిగుమతి చేసుకునే వ్యవసాయ వస్తువులు టెరిఫిక్ 2. ఒకటి ఏంటండి? ఆయిల్ సీడ్స్, పల్సెస్. విచిత్రం ఏంటంటే పల్సెస్లో నెంబర్ 1 కంట్రీ ప్రొడ్యూసర్ ఇండియా, కానీ దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు? నార్త్ ఇండియా వాడు రొట్టెలు పప్పు వేస్తాడు, సౌత్ ఇండియా వాడు రైస్లో పప్పు వేస్తాడు. పప్పు కామన్, ఆడ పప్పు పప్పే. అర్థమైందా? కాబట్టి మనం ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకేనా? రైట్. ఆయిల్ సీడ్స్, మెయిన్ ఆయిల్ సీడ్స్ ఏంటంటే మనవాడు ఇవాళ రైట్. ఒకప్పుడు ఇది ఆయిల్ సీడ్స్ అంటే మామూలుగా 1 కేజీ నూనె ఈ 1 మంత్ మొత్తం వచ్చేది. మనోడు ఇప్పుడు అట్లా కాదు, రివర్స్ అయిపోయింది. అర్థమైందా?
అప్పుడు కొంచెం ఏదో 2 చెంచాలు వేసేసి నీళ్లు పోసే ఇప్పుడు అర్థమైందా, నూనెలనే వీడు మనోడు మొత్తం వేసేస్తున్నాడు. సో దానివల్ల పెద్ద న్యూసెన్స్, స్కేర్సిటీ అవుతుంది, దిగుమతి అవుతుంది. దిగుమతి అయితే ఏమవుతుంది, దిగుమతి కావడం వల్ల ఆయిల్ ప్యాకెట్లో కొన్ని కెమికల్స్ వాడతారు, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే కాబట్టి పట్టించింది మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. కమ్ టు ద పాయింట్. సరే ఇదంతా మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్ట్రక్చర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిస్కస్ మనం చేస్తున్నాం భారతదేశంలో. ఓకేనా? రైట్. సర్వీస్ సెక్టర్. రైట్. నెక్స్ట్ అయిపోయింది కదా, ఇది అయిపోయింది. సర్వీస్ సెక్టర్లో ఏం ప్రాబ్లం ఉంది? సర్వీస్ సెక్టర్లో ఇన్ కాంట్రాస్ట్ ద సర్వీస్ సెక్టర్ ఎంప్లాయీస్ అబౌట్ 25% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ బట్ కంట్రిబ్యూట్స్ మోర్ దెన్ 50% జీడిపి లీడింగ్ టు ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. రైట్, ఇది ప్రాబ్లం. సేవా రంగంలో ఏముందంటే మొత్తం 100 మంది కార్మికుల్లో 25 మంది కార్మికులే పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంత ఆదాయం తీసుకుంటున్నారు? 50% అబోవ్ 54% ఉన్నది. కాబట్టి ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇక్కడ లేబర్ రైట్ లెస్సర్, అవుట్పుట్ ఎక్కువ, అంతే కదా, అవుట్పుట్ కదా, ఇది అవుట్పుట్, ఇది లేబర్. వ్యవసాయంలో ఏమున్నది? లేబర్ ఎక్కువ, అవుట్పుట్ ఎక్కువ. కాబట్టి సేవా రంగంలో ఏమవుతుందంటే అసమానతలు చోటు చేసుకుంటున్నాయి, కొద్దిమంది ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా కరెక్షన్ అవసరం, ఇచ్చే స్ట్రక్చర్ కరెక్ట్ లేదు. కాబట్టి ఈ 3 స్ట్రక్చర్లో కరెక్షన్స్ అవసరం ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్ రంగంలో లేబర్ ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, సెట్ చేయాలి. రెండవ దాంట్లో ఉత్పాదక రంగం వాటా ఉండవలసింది 25, ఉన్నది 15, దాన్ని సెట్ చేయాలి. పారిశ్రామిక రంగం 40% ఉండాలి, 30 లోపు ఉంది, అది సెట్ చేయాలి. ఈ 3 రంగాల లోపల సేవా రంగంలో తక్కువ మంది పనిచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు, ఇది న్యూసెన్స్. నేను ముందే చెప్పాను, సేవా రంగంలో ఉత్పత్తి వస్తుంది కానీ ఉపాధి రాదు. ఎందుకోసం అంటే సేవా రంగంలో ఇంటలెక్చువల్స్ ఉంటారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. అదే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండి ఎక్కువ ఆదాయాన్ని పొందుతుంటారు. కానీ భారతదేశం ఈ రంగాన్ని బాగా నమ్ముకున్నది. ఇప్పటికి కూడా దాదాపు 54% జీడిపి ఎక్కడి నుంచి వస్తుందంటే రైట్ సేవా రంగం నుంచి వస్తున్నది. అది కరెక్షన్ చేయాలి అక్కడ మనకు. అంటే ఇలా మీరు లేదు అంటే ప్రజలు స్ట్రెస్ గురవుతారు. ఇప్పుడు భారతదేశము చూస్తే బయట బాగానే ఉంది, కానీ మీరు ఎంటర్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా పావర్టీ అట్లే ఉన్నది, ఇలా అన్ఎంప్లాయ్మెంట్ అట్లే ఉన్నది, ఇన్ఈక్వాలిటీ ఉంది, స్టంటింగ్ ఉంది, వేస్టింగ్ ఉంది, మాల్ న్యూట్రిషన్ ఉంది, ఎవ్రీ ప్రాబ్లమ్ వీఆర్ హ్యావింగ్. అన్ని సమస్యలే ఉన్నాయి అక్కడ. అదే ఆ విషయం. రీజన్ ఏంటంటే ఈ స్ట్రక్చరల్ లోపాలు లేని విషయం. ఎస్ అర్థం. ఇలా ఇన్ఫ్లేషన్ కూడా ఉంది, ద్రవ్యోల్బణం ఉంది భారతదేశం లోపల. అర్థమైందా? కొన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతున్నాయి, మిగిలిన రాష్ట్రాలు బాగాలేవు, అది కూడా అర్థమవుతుంది. హెల్త్ ప్రాబ్లము, అర్థమైందా? ఈ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. అంటే జనాలు ఆరోగ్యం కోసం వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెడతా ఉన్నారు. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిందండి, అసమానతలు. The unequal distribution of income between agriculture, industry, service sector has contributed a rising inequality in India. Although the Gini coefficient, which measures income inequality, fell 0.4297 in 17 to 0.4197 in 23. Further reduction in inequality are needed as income. Okay, right. ఇక్కడ మీకు ఈ బీదరిక నిరుద్యోగంలో వచ్చినప్పుడు చెప్తాను. ఇది నెంబర్ ఏంటంటే 0 నుంచి 1 లెక్క వేస్తారు. ఇది అసమానత విషయంలో, అసమానతలో అదేంటండి, ఇటు వెళ్తున్న కొలది అసమానత పెరుగుతుంటుంది. ఓకేనా? ఇటు ఇస్తున్న కొలది అసమానత తగ్గుతుంటుంది. ఇది ఇండికేషన్. చూడండి ఇక్కడ 2010 ఎంత ఉందండి, అది 0.4297. ఓకేనా? 2017 ఇక్కడ ఎంత ఉందండి? 0.4197. ఓకేనా? 2023. అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్లు ఇక్కడ పెరుగుతుందా తగ్గుతుందండి నెంబర్? చూడండి, 4297, 4197 తగ్గిందా పెరిగిందా? తగ్గిందంటే లెఫ్ట్ వస్తుంది అనమాట. తగ్గిందంటే లెఫ్ట్ వస్తుంది. కాబట్టి అది 0 అయిందని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జినీ కోఎఫిషియంట్ 0 అయితే ఏందండి, అందరూ సమానం. అర్థమైందా? కాబట్టి ఇతర దేశాలతో పోలిస్తే అసమానత తక్కువనే ఉంది ఇండియాలో, కానీ స్టిల్ ఇప్పటికి ఎక్కువ ఉన్నది. ఎంతంటే 0.4197. ఈ నెంబర్ మామూలుగా మీరు గుర్తుంటుకుంటే భారతదేశంలో జినీ కోఎఫిషియంట్ అని అందరు రాస్తారు. నెంబర్ ఇస్తే మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. మనం ఎప్పుడు కానీ మనకు మైలేజ్ ఎట్లా పెరగాల అని చూసుకోవాలి ఎగ్జామ్లో. అర్థం. కొంచెం రిస్క్ తీసుకుంటే రివార్డ్ వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఆ క్వశ్చన్ తీసుకుంటాం, ఆ
ఆ క్వశ్చన్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది చెప్పేస్తాం. అంటే సబ్జెక్ట్ తెలిసినప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్గా మనకు ఆ నెంబర్ గుర్తుంటుంది. అర్థమైందా? కాబట్టి అసమానతలను ఎట్లా లెక్క చేస్తారంటే జిన్ని ఇండెక్స్ ద్వారా చేస్తారు. అది ఎట్లా వస్తుంది, అంత నెంబర్ ఎట్లా వస్తుంది కూడా నేను పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది, అక్కడ మీకు గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ ఇస్తాను. జస్ట్ మీ నెంబర్ గుర్తుపెట్టుకోండి అంతే. కాబట్టి 4297 నుంచి 4197కు తగ్గింది, అసమానతలు తగ్గినవి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో అసమానతలు తక్కువనే, కానీ భారతదేశం లోపల పోలిస్తే భారతదేశ అసమానతలు ఎక్కువగా ఉన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే టాప్ 1% రిచ్ పర్సన్స్ హ్యావింగ్ 40% ఆఫ్ వెల్త్ ఇన్ ఇండియా. ఇది అసమానత అంటాం. అర్థమైందా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి అసమానతలు ఉండడం వల్ల జాతీయ ఆదాయం ఏమవుతుందండి చెప్పండి? తగ్గుతుందా పెరుగుతుందా? ఎస్, ఇవాళ అసమానతలు ఎక్కువ ఉన్నాయండి. అసమానత ఎక్కువ ఉన్నది. ఇవాళ కొద్ది మంది రిచ్ ఉన్నారు, అర్థమైందా? వీళ్ళందరూ పూరు, ఓకేనా? కాబట్టి వీళ్ళ కన్జంప్షన్ ఉంటుంది, కన్జంప్షన్ శక్తి వీళ్ళకే ఉంటుంది. ఒకవేళ ఆ శక్తి వీళ్ళందరికీ ఇస్తే కన్జంప్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్, జాతీయ ఆదాయం, అది కాన్సెప్ట్. కాబట్టి ఇన్ఈక్వాలిటీ వల్ల ఏది జాతీయ ఆదాయం ఏంటంటే తగ్గుతుంది. కాబట్టి ఇన్ఈక్వాలిటీ ఏ దేశంలో ఎక్కువగా ఉంటుందో నేషనల్ ఇన్కమ్, ఇది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి అంతే ఇక్కడ, అదేందా? ఇక్కడ అసమానతలు అంటే కొద్దిమంది మాత్రం ఇచ్చుంటారు, వీళ్ళే తింటారు, వీళ్ళే తాగుతారు, అదే అవకాశం అందరికి ఇస్తే విపరీతంగా పెరుగుతుంది. అదేనా? ఇలా అమెరికాలో 30 కోట్ల మంది విపరీతమైన కన్జంప్షన్, అది మామూలు మనం 10 మంది నంది తింటాడు అంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ. 10 మంది కన్జంప్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్ట్ 80-85 ఇట్లా ఉంటుంది. అదేనా? కాబట్టి వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడు అన్ని పనులు చేయగలుగుతాడు. మీరు ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ జస్ట్ మన సిటీ పాపులేషన్, హైదరాబాద్ పాపులేషన్, కానీ కొన్ని దేశాలతో ఫైట్ చేస్తుంది. అర్థమైంది? ఇజ్రాయెల్ అనేది మన సిటీ అంత ఉంటుంది అంతే, కొన్ని పక్కకు 10 దేశాలను బెదిరిస్తుంది, వెనక్కి రారు వాళ్ళు. ఎందుకోసం అంటే అంత సైన్యమే అవసరం అనుకుంటే అందరికీ ట్రైనింగ్ ఇస్తారు, గర్ల్స్లో అందరికీ ట్రైనింగే. అర్థమైందా? ఒక విలేజ్ అనుకోండి, ఆ విలేజ్లో ఎవరు వంట చేయరు, ఒక దిక్కున ఉంటుంది వంట. అర్థమైందా? నువ్వు నీ పని నువ్వు చేసుకుని పోయి ఆడ తినాలా. అర్థమైందా? అక్కడ నువ్వేమన్నా తిరిగి నీ ఇష్టం, లేదంటూ ఉండదు, లేదంటూ ఏ టు ఉంటుంది అంతే. సో వాళ్ళు అంత స్టిఫ్గా ఉంటారు వాళ్ళు. చూడండి ఇజ్రాయెల్ సైన్యం ఏంటంటే వెరీ పరిశానంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 1 కోటి మంది జనాభా ఉంటే 1 కోటి మంది వాళ్ళ సైన్యమే. అందరికి అర్థం కావట్లేదు ఇది ఏందబ్బా అని. పక్కకు అర్థమైందా? ఆడు లెబనాన్ మొత్తుకుంటాడు, అర్థమైందా? ఒక ఇరాన్ మొత్తుకుంటాడు, అర్థమైందా? పాలస్తీనా మొత్తుకుంటా, అందరు పేరుస్తున్నాడు. నేతన్యాహు వచ్చేసి ఏం చేసినంటే లేపేస్తే అందరిని అంటాడు. వీడు అందరికీ అర్థం కాదు ఇది ఏందనేది. ఎక్కడిది సైన్యం అంటే ఆ అవకాశం రాగానే అందరు సైన్యంగా మారిపోతారు. అట్లా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. అది కాన్సెప్ట్ ఇక్కడ మొత్తం ఇంజనీర్లు. రైట్, కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ అసమానతలకు సమస్య ఉంది, అసమానతలకు జాతీయ లింక్ ఉందంటే ఉన్నది, ఇట్లా ఉంటుంది. కాబట్టి వినియోగం చేసే అవకాశం అందరికీ రావాలా. కాబట్టి ఫ్రూట్స్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ మస్ట్ బి పెర్కోలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద కంట్రీ. అప్పుడు ఎవ్రీబడి కెన్ పర్చేజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ టేకింగ్ ప్లేస్, నేషనల్ ఇన్కమ్ ఆల్సో గో అప్. ఓకేనా? ఆ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనండి, రైట్, అయిపోయిందండి. నెక్స్ట్, per capita income. Despite India's rank, right, as 5th largest economy, yes, in terms of national income, it ranks much lower, 136 terms of per capita income. Exam చెప్పాను ఇక్కడ 372731. In contrast, China 68th ర్యాంక్ వాళ్ళకు ఉన్నది, 13,136. మీకు చెప్పాను లో ఇన్కమ్ కంట్రీ చెప్పాను, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీ చెప్పాను, తర్వాత అప్పర్, నెక్స్ట్ హై ఇన్కమ్ కంట్రీ చెప్పాను కదా. ఓకే, ఇక్కడ 0 to $1135, $1136 to $4465, ఇక్కడ $4466 to $13,845, $845, $13,845, $6 ఉంటే ఇది మనకు డెవలప్డ్ కంట్రీ అంటారు. ఈ మూడింటిని ఏమంటారు? డెవలపింగ్ కంట్రీస్ అంటారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా చైనా వాడు ఇక్కడికి వచ్చేసి ఉండాలండి, త్వరలో 1-2 yearsలో వాళ్ళు డెవలప్డ్ కంట్రీగా మారిపోతూ ఉంది. అంత జనం పెట్టుకొని వాళ్ళు ఆ స్థాయికి వచ్చేసారు. ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మామూలుగా విభజిస్తూ ఉంటారు. భారతదేశం LMICలో ఉన్నది. ఇంకా ఎంత నెంబర్ ఇది?
2731. మన ర్యాంక్ ఎంత అండి? మన ర్యాంకు 136 పర్ క్యాపిటల్. వాళ్ళ ర్యాంక్ ఎంత అండి? 68 ఉన్నది అక్కడ. వాళ్ళు ఒకటే సీక్రెట్ ఏంటంటే ఉత్పాదక రంగాన్ని బాగా బలోపేతం చేసిండ్రు. తర్వాత లార్జ్ స్కిల్స్ కాకుండా మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ చేసుకున్నారు. అర్థమైందా? తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల పుస్తకాలను ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తారో స్కిల్స్కి అంత ఇస్తారు. కాబట్టి స్కూల్లోనే పిల్లలకి అన్ని స్కిల్స్ నేర్పిస్తారు. డిసిషన్ మేకింగ్లో మల్టీ పార్టీ కాదు, ఒకటే పార్టీ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది అక్కడ. ఇట్లా కొన్ని విధాల్లో తేడాలున్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఓకేనండి. సో ఇప్పుడు ఈ మూడింటి డెవలపింగ్ అంటారు. ఓకే. సో ఈ డెవలప్డ్ కంట్రీస్లో మళ్ళీ ఫేమస్ కంట్రీస్ ఏమంటారండి? బీఓసి అంటారు, బాస్కెట్ ఆఫ్ కరెన్సీ అంటారు. ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీలో నెంబర్ 1 ఏంటంటే రిజర్వ్ కరెన్సీ అంటారు, డాలర్. ఇప్పుడు డాలర్. కాబట్టి ఈ డెవలప్డ్ కంట్రీస్ జాబితా నుంచి బాస్కెట్ ఆఫ్ కరెన్సీల గంపని తీసుకుంటారు. ఈ కరెన్సీల గంపలో మళ్ళీ నెంబర్ 1 ఏంటంటే రిజర్వ్ కరెన్సీ. ఆ రిజర్వ్ కరెన్సీ అంటే ఇప్పుడు డాలరు. కాబట్టి ఈ డాలర్ చేత ప్రతి దేశం తన కరెన్సీని పోల్చుకోవాలా, అది కాన్సెప్ట్. కాబట్టి ప్రతిరోజు రూపాయి విలువ పెరిగిందా లేదా అని మనం దేంతో పోలుస్తాము? డాలర్తో పోలుస్తాం. డాలర్ ఈజ్ గివెన్ ఆర్సీ స్టేటస్. ఆర్సీ అంటే రిజర్వ్ కరెన్సీ స్టేటస్. ఇట్ కమ్స్ ఫ్రమ్ బీఓసి. బీఓసి స్టాండ్స్ ఫర్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీ. బాస్కెట్ ఆఫ్ కరెన్సీ. అర్థమైందండి? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇలా రైట్, ఇలా ఈ డాలర్ను మనం చూసుకుంటున్నామంటే ప్రతి దేశం డాలర్ను చేత వాళ్ళు పోల్చుకుంటారు కాబట్టి ఇక్కడ దానికి అంత నేమ్ రావడం జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్, కమ్ టు ద పాయింట్. కాబట్టి ప్రతి దేశం కూడా ఇలా అమెరికాలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్లో తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అర్థమైంది? అట్లా నేమ్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ఆర్సీ స్టాండ్స్ ఫర్ టేకెన్ ఫ్రమ్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీ కమింగ్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ కావాలంటే నువ్వు ఎంత ఉండాలి? తలసరి ఆదాయము 13,846 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుంది అవుతుంది. ఓకేనా? కాబట్టి దేశాల యొక్క విభజన దేని ఆధారంగా నడుస్తుంది అంటే ఏదారంగానండి? తలసరి ఆదాయం ఆధారంగా. ఓకేనా? రైట్, కమ్ టు ద పాయింట్. సో రైట్, నెక్స్ట్, in conclusion, while economic reforms since 1991 led fast national growth, propelled India to higher global economic standing, challenges remain addressing, right? Okay, imbalances ఇవన్నీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొత్తం మీద 91 నుంచి భారతదేశ ఆర్థిక సంస్థ వేగవంతమైన జాతీయ ఆదాయం వృద్ధికి దారితీసి భారత్ను ప్రపంచ ఆర్థిక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉంచాము. అయినప్పటికీ రంగాల అసమానతలు పరిష్కరించడంలో కొన్ని ప్రాబ్లమ్స్ని మెరుగు చేసుకోవాలి. ఇప్పుడు ఏ రంగంలో ఏ ప్రాబ్లం ఉందనేది మనకు ఒక స్మెల్ చేసినాం. వ్యవసాయ రంగంలో ఏ సమస్యలు ఉన్నాయి అంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు, తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు, అది కరెక్షన్ చేయాలి. వ్యవసాయ రంగం స్ట్రెస్లో ఎందుకు ఉన్నది అంటే అక్కడ కొన్ని ప్రత్యక్ష నిరుద్యోగత ఉండొచ్చు, డిజైన్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, సీజన్లు ఉండొచ్చు. అదే వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైన ఇన్పుట్ వాటరు. గ్రాస్ సోన్ ఏరియా మస్ట్ బి మ్యాచ్డ్ విత్ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా. అదొక్కరు మీరు సెట్ చేయాలి. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యవసాయ రంగంలో ఎస్పెషల్లీ ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని దేశాల్లో ఒక రైతుకు 10 ఎకరాలు అనుకోండి, 10 ఎకరాలు, వీడు ఏం చేస్తారంటే అక్కడ లాజిక్ ఏంటంటే ఇట్లా 10 ఎకరాలు అనుకోండి, 1 2 3 4 5 6 ఇట్లా ఉన్నాయనుకోండి 10 ఎకరాలు. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే మన ఇండియాలో 10 ఎకరాలు పత్తి పెడతాడు మొత్తం పోయిందనుకో అంతేగా. వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక పత్తి పెడతాడు, ఇక్కడ పల్స్ వేస్తాడు, ఇక్కడ గేదెలు పెంచుతాడు, ఇక్కడ ఫ్లవర్స్ వేస్తాడు, ఇక్కడ ఫ్రూట్స్ వేస్తాడు, ఇక్కడ ఇట్లా చేపలు పెంచుతాడు. దీన్ని IFS అంటారు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఏమంటాడు? సమగ్ర వ్యవసాయ విధానం. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. సో త్రూఅవుట్ ద ఇయర్ ఈ గెట్స్ ద ఇన్కమ్. నో అప్ స్వింగ్స్, నో డౌన్ స్వింగ్స్. పాయింట్ మీకు అర్థం? అది టెక్నిక్, అది ఇది ఎకానమీస్ తెలుస్తుంది. మరి దీన్ని పాటించవచ్చు కదా. ఇలా మీరు చేపల పెంపకం చేసుకోండి, కోళ్ళ పెంపకం చేసుకోండి, గేదెల పెంపకం చేసుకోండి, డైరీ ఫామ్ నడుపుకోండి, అర్థమైందా? మీ పూలు పెంచుకోండి, అర్థమైందా? కూరగాయలు పెంచుకోండి, అర్థమైందా? ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. ఒకటే పంట వేస్తావు, పంట పోతే అవుట్. అది మన రీసెర్చ్లో ఏం చెప్పారంటే ఈ వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల లోపల పంజాబ్, హర్యానా తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో వరి పండిస్తుండ్రు, కానీ వాడు సాధించింది వరకు ఏమీ లేదని వారు రిపోర్ట్ ఇచ్చి పడేసాడు. అంత మెయింటెనెన్సే, మొత్తం మెయింటెనెన్స్ 1947 టు టిల్ టుడే.
47 నుంచి ఇప్పటి వరకు ఒక పంజాబ్ హర్యానా రైతులు తప్ప వరి వల్ల ఒరిగింది ఏం లేదు, ఓన్లీ మెయింటెనెన్స్ అని ఇచ్చినవాడు. అంటే మీరు ఏం చేస్తున్నారు? 70 ఏళ్ళ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు, అందరూ పరిచయం అయిపోయారు ఇంద్రబాబు అని. అంటే మిగతా రాష్ట్రాల వాడు వేసే వరికి వాని ఖర్చులకు మాత్రమే సరిపోతుంది మెయింటెనెన్స్. ఇది ఇప్పుడు చెప్తుండ్రు ఇక్కడ. ఇక్కడ ఎకానమిస్ట్లు ఏమంటారంటే ఇట్లా చేయండి. అయితే మనకు మీరు అడగవచ్చు మరి ఎందుకు చేస్తారంటే, ఇది చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు 6,50,000 గ్రామాలు ఉన్నాయి అనుకుందాం, అర్థమైందా? 6 lakhs లోపల మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒక విలేజ్లో ఒక ఫార్మర్ తీసుకోవాలి. ఒక ఫార్మర్ ఓ 10 ఎకరాలు ఉన్నాడు. ఈ ఫార్మర్ దగ్గర పెట్టేసుకొని ఈ త్రూఅవుట్ ద 12 monthsకు సరిపోని మేమే చేస్తాం, నీకు ఇచ్చేస్తాం, నువ్వు చెప్పి చేయాలి, అదే కమిట్ చేయాలి. చేసేసి ఇట్లా దీన్ని భాగాలు చేసి కనుక మనం చేసినట్లయితే ఒక 2-3 years లోపల ఇతనికి కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుంటుంది. ఇది ఇతన్ని మిగతా ఊరంతా ఏం చేస్తుంది? అబ్జర్వ్ చేసేస్తారు. అర్థమైందా? అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా చిన్నగా దీన్ని మనం పైలట్ స్కీమ్ అంటాం. మనకు ఆలోచన రాదు అక్కడ. అదే ఎప్పుడు కానీ మార్పుని ఒకసారి చేద్దాం. శ్రీలంక వాడు ఏం చేసిండు, ఆర్గానిక్ ఫార్మింగ్ పెడతా ఒకటేసారి అని చెప్పేసి మాత్రం ఆర్గానిక్ ఫార్మ్ పెట్టిండు. ఆడ కెమికల్ ఫ్యాక్టరీస్ మొత్తం మూతపడ్డాయి, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, బదలపడ్డారు. మార్పు ఇంపార్టెంటే, అర్థమైందా? మార్పు కానీ అది స్లోగా వస్తుంది అక్కడ. అది అర్థమైందా? నేను ఉండాలి, ఇప్పుడు నాకు 6 pack కావాలని చెప్పి నువ్వు పొద్దున జిమ్లో పోయి అదే 10 గంటలు కూర్చొని అనుకోండి, అర్థమైందా? తెల్లారి మళ్ళీ అవ్వడం నువ్వు చెప్తాను ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్, బట్ పర్మిటెడ్ టైమ్ ఈజ్ టేకెన్. అర్థమైందా? వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్. నువ్వేమనుకుంటే అది అవుతుంది, కాదని లేదు, అక్కడ ముచ్చలేదు, కానీ ప్లాన్ ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు ఇది చేయాలి కదా. ఇది అర్థమైందా? మీరు 70 ఏళ్ళు కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎలా అగ్రి అలైడ్ ఉంటుంది. అలైడ్ అంటే అనుబంధ రంగాలు. మీరు వ్యవసాయాన్ని ఎంక్వైరీ చేస్తారు కదా ఎక్కువ, అర్థమైందా? ఓకే, కాబట్టి ఈ 10 acres. ఇంకోటి ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు 10 ఎకరాలు అనుకోండి, 10 ఎకరాల్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఇతనికి ఈ వాటర్ ప్రాబ్లం కాకుండా 1 ఎకరం మొత్తం బావి తవ్వుతాడు. ఎకరం మొత్తం బావి తవ్వాలా. అప్పుడు వర్షాకాలం లోపల ఇదంతా ఏమవుతుంది? నిడుతుంది. ఇది మొత్తం 9 ఎకరాలకు కావాల్సిన వాటర్ను ఇచ్చేస్తుంది. వీడు 10 ఎకరాలు ఏం పోకుండా ఇంచు పోకుండా దున్నుతుంటాడు. బాగా వర్షం వస్తే వరదలు పుత్తుకున్నాడు, వర్షాలు రాకపోతే కరువు, మొత్తుకుంటే వీడు మొత్తుకుడు మాత్రం కామన్. అర్థమైందా? మొత్తుకుడు మాత్రం కామన్. రాగానే పోయింది అట్లా ఎడతాడు, రాకపోతే ఇట్లా ఏడుస్తాడు. ఏడు మాత్రం కామన్. ఇక్కడ టెక్నిక్ ఉండాలి కదా. సౌత్ వెస్ట్ మాన్సూన్ మంచిగా వస్తుంది కదా, దాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం ఇది కన్నా. కాబట్టి ఇక్కడ ఈ రివర్స్ ఇంటర్ కనెక్ట్ చేద్దామా? వర్షం వచ్చినప్పుడు ఇలా కుదరండి. మహారాష్ట్రలో ఒక రైతు ఇదే పని చేసిండు. మహారాష్ట్రలో ఒక రైతు 25 ఎకరాలు చేసినట్టే వాడు ఎకరం మొత్తం బావి. అందరికి నవ్వుతుండ్రు, ఏంద్ర బాబు బావి అంటే గింతుంటుంది అంతుంటుంది, కానీ నువ్వు మొత్తం ఎకరం తవ్వుతావా? అందరు నమ్మిరట. నో ప్రాబ్లం అని చెప్పేసి ఎకరం మొత్తం బావి వేసిండు. వర్షం ఒకసారి వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం అలా వచ్చేసింది. దానికి మోటార్ పెట్టేసి కథ అంతే. మళ్ళీ ఆ బావి ఒక 5 ఎకరాలు 5 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళీ వర్షం వస్తుంది కదా, ఎప్పుడు స్టోర్ అవుతుంది అనమాట. మిగిలిన 24 ఎకరాలకు పుష్కలంగా ఎప్పుడు ఫర్ ఎవర్ మల్టిపుల్ క్రాపింగ్ అంటే బహుళ పంట. సంవత్సరానికి 3-4 పంటలు పండిస్తున్నాడు. ఇది చూస్తాడు, పేపర్లు వస్తుంది, నవ్వుతారు, అర్థమైంది, ఆహా అంటారు, అయిపోతుంది అంతే. మరి నువ్వేం చేయవు? ఇట్లా గవర్నమెంట్ పట్టించుకోవాలి. రైతులు చేయరు కదా, గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే పైలట్ బేస్లో తీసుకోవాలి. 1 year భారత సమగ్ర వ్యవసాయ విధాన పథకం. మహాత్మా గాంధీ ప్రోగ్రాం పెడతావు, అర్థమైంది, లక్షలు కుమ్మరిస్తావు, అర్థమైందా, దానివల్ల ఏమొస్తుందో తెలియదు. ఇది కాన్సెప్ట్. ఇట్లా మీరు చేస్తే ఆటోమేటిక్గా ఏమైందంటే డెవలప్మెంట్ వస్తున్న విషయం ఇక్కడ అర్థమైంది. రైట్, కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఈ వర్షం వస్తుందా? రైట్, 5 అయిపోయిందండి. నెక్స్ట్ అయిపోయినట్టు ఇక. ఓకే, ఉన్నాడు అబ్బాయి, టైం కూడా అయిపోయింది. ఒక 2 days తర్వాత స్టార్ట్ చేస్తాను ప్రోగ్రామ్. ఈ జాతీయ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఎక్కువ టైం తీసుకుందాం. మీకు సండే రోజు తెలుగు కూడా అన్నీ చేసేసి, రైట్, ఓకే. సండే ఈ ప్రోగ్రామ్ నాకు ఈ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ ఉంది, మండే పెట్టుకుందాం. ట్రాన్స్లేషన్ అంటే ఇవి. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో పావర్టీ కూడా స్టార్ట్ అయింది వర్క్. సో ఇట్లా అన్నీ మనకు
ప్రతి అంశం తీసుకొద్దాం, రైట్. కాకపోతే మధ్యలో ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు జస్ట్ అక్కడక్కడ రాసేసుకొని మీకు మైండ్లో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఐఎఫ్ఎస్ అన్నాం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అన్నాం. సమగ్ర వ్యవసాయం వల్ల కొన్ని దేశాలు చేస్తున్నాయి కాబట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. అర్థమైందా మీకు? చూడండి, వ్యవసాయంలో ఇలా పంట ఇట్లా ఉండొచ్చు, కానీ అలైడ్ సెక్టర్లో అట్లా ఉండదు. ఇలా చేపల పెంపకం కావచ్చు, ఇలా డైరీ సెక్టర్ కావచ్చు, ఇక్కడ అర్థమైందా, ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా, వెజిటేబుల్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా, అర్థమైందా. అది కంటిన్యూస్గా వచ్చే పంటలు ఇక్కడ. ఇవన్నీ ప్రభుత్వం చేయించాలి, వాళ్ళకి ఏం రిస్క్ తీసుకోవడం లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ ఉంటుంది. ఇలా విలేజ్ లోపల ఒక 5,000 ఎకరాలు అనుకుందండి, 5,000 ఎకర్స్ ఉంది అనుకుందాం, 5,000 ఎకర్స్, ఓకేనా. ఈ విలేజ్ లోపల ఏం చేస్తామంటే ఈ 5,000 ఎకర్స్ లోపల ఒక 500 మంది సెట్ చేసుకుంటాం, 4,500 మంది వేరే పనులు చేసుకుంటారు ఇట్లా, ఓకేనా. ఎస్, చేసేం చేస్తారంటే దీన్ని కోఆపరేటివ్ ఫార్మింగ్ అని పెట్టేసుకుంటాం. ఈ ఏరియా అంతా బ్యాంక్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు లక్షల కొద్దీ లోన్ ఇస్తారు, అర్థమైందా. సో ఫస్ట్ లిస్ట్ చేస్తాం, ఎవరెంత ఇచ్చారో రాసుకుంటాం, వాళ్ళ సర్వే ప్రకారం రాసుకుంటాం. ఈ మొత్తం బౌండరీ తీసేసి హార్వెస్టర్స్, బుల్డోజర్స్ అన్నీ ఉపయోగిస్తాం. ఉపయోగించడం వల్ల పెద్ద ఎత్తున వ్యవసాయం, ఎక్స్టెన్సివ్ కల్టివేషన్ వస్తుంది, అర్థమైందా. సో ఇట్లా చేసిననుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అద్భుతం సృష్టించవచ్చు. ఇప్పుడు 328 మిలియన్ టన్స్ కాదు, 1000 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేయవచ్చు ఇండియా లోపల. ఈ పని చేయడం లేదు ఇక్కడ, ఇది డేర్ చేయడం లేదు ఇక్కడ. గవర్నమెంట్ రావాలి ఇక్కడ, ముందుకు రావాలి ఇక్కడ, అదేవిధంగా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వచ్చేసి రైతులారా సహకార వ్యవసాయం మొత్తం మీకు గెట్లు తీసేస్తామంటే నువ్వెవడు రా గెట్లు తీసేసి, అది ఖతర్నాక్, అది బిట్టిది, మా తాతకి నాకిచ్చిండు, అదేవిధంగా నేను గెట్లు తీసేస్తున్నా, అట్లా వస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఆడ కూడా పైలటే ఏదైనా చేయవచ్చు, అక్కడ స్లోగా చేసుకోవాలి ఇక్కడ. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ వస్తుంది. దీన్ని కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటారు, అర్థమైందా. ఇవాళ సరే మోడీ వచ్చిన తర్వాత ఆ కోఆపరేటివ్ పైన కొంత చేశాడు, పెద్ద మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ పెట్టింది ఎప్పుడండి, 2021లో పెట్టారు మిస్టర్ అమిత్ షా, అర్థమైందా. సో కోఆపరేటివ్ సెక్టర్, వ్యవసాయ రంగంలో కూడా FPO అంటారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటున్నారు, వాటి బిల్డప్ చేస్తారు, అది వేరే విషయం. సరే వదిలేసేయండి, ఓకేనా.